క్రొత్త నిబంధనలో ప్రాముఖ్యమైనది. ఆ క్రొత్త నిబంధన ఎలాగా ఏర్పడిందంటే క్రీస్తు ప్రభువారి ఆయన రక్తం ఏమైంది? ఓకే, మంచిది. ఏం చేసింది? పాపమును, సరే మీరు ఆగండి. పాపమును చెప్పండి, ఏమైంది? రక్తం ఏం చేసింది? క్రీస్తు ప్రభువారి రక్తం ఏం చేసింది? మనల్ని పరిశుద్ధపరిచింది, కడిగింది. ఇది వాక్యంలోనే ఉన్నాయి, 2 మాటలు వాక్యంలోనే ఉన్నాయి. అవి కడిగింది మనల్ని. ఇప్పుడు రక్తంతో కడుగబడ్డ మనము ఆయన శరీరంలోనికి వెళ్ళాము. అర్థమవుతుందా? రక్తముతో కడుగబడ్డ మనం ఎక్కడికి వెళ్ళాము? ఆ రక్తముతో కడుగబడ్డ మనం, పరిశుద్ధపరచబడ్డ మనము, కొనబడ్డ మనము, అంతే కదా? కొనబడ్డ మనము, కొనబడ్డామా లేదా? రక్తంతో కొనబడ్డ మనము ఎక్కడికి వెళ్ళాము? ఎవరి శరీరంలోనికి? క్రీస్తు ప్రభువారి శరీరంలోనికి. క్రీస్తు ప్రభువారి శరీరంలోనికి వెళ్ళాము. సో మనము పాపములను ఒప్పుకొని ఆయన రక్తంలో కడుగబడి ఆయన శరీరంలోనికి ప్రవేశించాము. శరీరంలోనికి ప్రవేశించి మనందరం ఒక అవయవములుగా ఉంటూ దేవుని నామమును గణపరుస్తున్నాం. ఇది కూడా మనం ఆలోచన చేయాలి. ఆయన శరీరంలోనికి వెళ్ళినటువంటి మనము, ఆహ్వానించబడినటువంటి మనము ఒక అవయవాలుగా ఉన్నాం. అవయవాలుగా ఎందులో ఉన్నాము? క్రీస్తు ప్రభువారి శరీరంలో ఉన్నాము. కాబట్టి క్రీస్తు ప్రభువారి శరీరంలో ఉన్నప్పుడు నువ్వు నేను ఎలాగ ఉండాలి అన్న ఆలోచన, జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అయితే మనము ఎన్నోసార్లు తీర్మానించుకుంటాం కొన్ని విషయాలు, ఎన్నోసార్లు తీర్మానించుకుంటాం. ఒకటి పాపము విషయమైనా, లేదా దేవుని సన్నిధికి వెళ్ళటం విషయంలోనైనా, ప్రార్థన విషయంలోనైనా, లేక ఇంకా ఏదో ఒక విషయాలు దేవునికి దగ్గరగా ఉండాలని చాలా చాలా తీర్మానించుకుంటాం. కానీ మన వల్ల సాధ్యం కాదు. అది అసలు పాపం చేయకూడదని తీర్మానించుకుంటాం కానీ సాధ్యం కాదు. అబద్ధాలు చెప్పకూడదు అనుకుంటాం కానీ సాధ్యపడదు. మోసం చేయకూడదు అని అనుకుంటాం కానీ అది సాధ్యపడట్లా కొన్నిసార్లు. ఇది అన్యుల గురించి కాదు, క్రైస్తవుల గురించే మాట్లాడుతున్నారు. అమ్మ మీకు వినిపిస్తుందా? వినిపిస్తుంది కదా? మనకి సాధ్యపడట్లా. నీకు నాకు అందరికీ ఒకటే డౌటు, ప్రాముఖ్యంగా పాపం విషయంలో ఎక్కువగా బాధపడతా ఉంటాం, ఆలోచన చేస్తూ ఉంటాము. ఇది మనందరి గురించి. ఎందుకంటే ప్రతి ఒక్కరము పాపముతో ఉండినటువంటి వారము. నేను పాపం లేదు అని దేవుని సన్నిధికి వస్తే చాలామంది ఏం చేస్తారంటే, మన వాళ్ళు పాపములు ఒప్పుకుంటే చులకనైపోతామేమో, పాపములు ఒప్పుకుంటే చులకనైపోతామేమో, కనీసం దేవుని యొద్ద కూడా ఒప్పుకోరు. అన్నీ చూసి ఆయన దగ్గర కూడా ఒప్పుకోరు. ప్రశాంతంగా మాట్లాడరు, ఫ్రీగా మాట్లాడరు దేవునితో. లేని పరిశుద్ధతను తెచ్చుకొని సంఘాల్లోనికి వస్తాం. లేని పరిశుద్ధతను కనపరుచుకొని వస్తూ ఉంటాం. ఇప్పుడు నేను ఇక నీట్గా వస్తూ ఉంటాను, కానీ వెనకాల నాకు పరిశుద్ధత లేదు, పాపమే ఉంది వెనకాల. కానీ వచ్చేటప్పుడు మీకు ఎట్లా వస్తున్నాను? పరిశుద్ధంగా కనపడుతున్నాను. అట్లాగా లేని పరిశుద్ధతను తీసుకొని సంఘానికి మనం వస్తున్నాం. లేని పరిశుద్ధతను, అటువంటి వారిని దేవుడు వేషధారణగా చూస్తాడు. లేని పరిశుద్ధతను కాదు, నిజంగా పరిశుద్ధులుగా అడగండి దేవుణ్ణి. నిజంగా పరిశుద్ధులుగా నేను ఉండాలి అని మీరు నిశ్చయించుకొని దేవుని సన్నిధికి రావాలి. కాబట్టి ఆలోచన చేయండి. మనం ఎన్నోసార్లు అనుకుంటూ ఉంటాము, ఈ పాపము నుండి విడుదల పొందాలి, ఈ పాపపు ఆలోచనల నుండి విడుదల పొందాలి, పాపపు తలంపుల నుండి విడుదల పొందాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనం ఈరోజు నిబంధనలోనికి వెళ్తున్నామంటే మన పాత రోత జీవితాన్ని అంతటినీ వదిలివేసేయాలి. పాపమును విడిచిపెట్టాలి. నిబంధనలోనికి వెళ్తున్నామంటే పాపమును విడిచిపెట్టాలి. చాలా చాలా భయంకరంగా ఎక్కువగా పనిచేసేది ఈ పాపమే. అందుకే దాని గురించే ఎక్కువ మాట్లాడుతున్నాను. ఇవాళ చాలా జాగ్రత్తగా ఆ విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఆలోచన చేయండి. ఇది వెళితేనే కానీ, ఇది వదిలితేనే కానీ మనము ప్రశాంతంగా నిబంధనలో బ్రతకలేము. ఆ జీవితం పోతేనే కానీ మనం ప్రశాంతంగా నిబంధనలోనికి రాలేము. తండ్రి అయిన దేవుడు మనతో నిబంధన చేసుకున్నాడు. నిబంధన చేసి ఆయన ఏమంటున్నాడంటే, ఈ నిబంధనను నేను ఎప్పుడు జ్ఞాపకము చేసుకొని ఉంటాను అంటున్నాడు దేవుడు. అంటే ఆయన మర్చిపోతాను అంటున్నాడు నిబంధన మర్చిపోడు.
మిమ్మల్ని ఏ రీతిగా నేను విశ్వాస మూలంగా అబ్రహాము సంతానమని పిలువబడి ఉన్నారో ఆ విశ్వాస మూలంగా మిమ్మల్ని అందరినీ నా నిబంధనలో చేర్చి ఆశీర్వదిస్తాను అని అన్నాడు. అయితే ఆ నిబంధనలో మనం ఉండాలంటే కొన్ని పాపపు ఆలోచనలు, పాపపు జీవితాలు విడిచిపెట్టాలి. అది మామూలుగానే సహజంగానే దేవుళ్ళు లేకపోయినా ఈ పాపం అనేది అసహ్యంగా ఉంటుంది. ఏ మనిషికైనా క్రైస్తవుల్లో ఉన్నవారికైనా లేని వారికైనా అసహ్యంగా ఉంటుంది. అది చాలామంది అసహ్యించుకుంటారు, కొంతమంది సంతోషంగా స్వీకరిస్తారు, కానీ కొంతమంది అసహ్యించుకుంటారు. అంటే పాపము అసలు మానవుని శరీరంలోనే ఒక అసహ్యమైనటువంటి క్రియ అన్నమాట. అసహ్యమైనటువంటి ప్రక్రియ. అది చాలా చాలా చండాలమైనటువంటిదిగా మనం చూడవచ్చు. ఇప్పుడు ఆలోచన చేద్దాం. ఇప్పుడు క్రైస్తవులుగా ఉన్నటువంటి మనమే ఆలోచన చేద్దాం, బయట వారి గురించి కాదు, మరలా ఇక్కడ ఉన్న వారి గురించే. ఇప్పుడు క్రీస్తు ప్రభు వారు తన రక్తాన్ని చిందించారు. ఆ రక్తంలో మనం ఏమయ్యాం? కడుగుబడ్డాం. కడుగుబడిన తర్వాత ఎక్కడున్నా? శరీరంలోనికి వెళ్ళాం. వెరీ గుడ్. ఇప్పుడు కడుగుబడ్డం మనము ఎందుకు పాపం చేస్తున్నామని ఆలోచన చేసుకున్నారా? నేను కడుగుబడ్డాను కదా, ఎందుకు మరలా నాకు ఈ పాపం? ఎందుకంటే నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోకుండా దేవుణ్ణి అడిగే ప్రశ్నలు ఇవన్నీ. నేను కడుగుబడ్డాను కదా, అయినా నాకెందుకు ఇది వేదన, అయినా నాకెందుకు ఈ శ్రమ? నేను కడుగుబడ్డాను కదా, పరిశుద్ధపరచబడ్డాను కదా, నేను దేవుని బిడ్డనని ఒప్పుకొని వచ్చాను కదా, మరి దేవుడు నన్ను ఆపచ్చు కదా, దేవుడు నాలో ఉన్న ఈ ఆలోచనలన్నీ తీసేయచ్చు కదా అని ప్రతి మానవులం గింజుకుంటాం. ప్రార్థనలో మోకరించగానే తలలు బద్దలు కొట్టేసుకుంటాం. ఏంటి దరిద్రం, ఏంటిది నాకని. కాబట్టి ఇటువంటి ఆలోచనలు అనేక మంది మనం క్రైస్తవులుగా ఉన్నాము. అసలు ముందుగా ఆ పాపమును గూర్చి, ఆ లోపమును తెలుసుకుంటే ఆ నిబంధనలు ఎలా ఉండాలి, దాన్ని ఎలా విడిచిపెట్టాలి అనేది మనకు వస్తుంది. అసలు పాపం మూలంగా మనం తెలుసుకుందాం. కన్ను లేనివాడు నిజంగా మంచోడు. ఎందుకని? అటు చూడలేడు. కళ్ళు లేనివాడు నిజంగా మంచోడు, చూడలేడు. కాబట్టి ఒకడు పాపం యేసుక్రీస్తు ప్రభు వారు దారి మధ్యకి వెళ్తాంటే, అయ్యా నాకు కళ్ళు కావాలని ఎగిరాడు. ఆయన కళ్ళు కావాలని ఎగిరాడు, కళ్ళు వచ్చినాయి. తర్వాత లోకాన్ని చూశాడు. ఆయన లోకాన్ని చూసి ఎప్పుడు చూడని అందాలు చూశాడు, ఎప్పుడు చూడని సముద్రాలు, పర్వతాలు చూశాడు. చక్కగా కన్నులతో మొత్తాన్ని చూశాడు. అదేవిధంగా కన్నులతో పాపమును కూడా చూశాడు. అంతకుముందు ఆయనకి ఏ పాపం తెలియదు, ఎవడో చేయబట్టుకొని నడిపిస్తేనే కానీ తెలీదు. తినే ఆహారం తెల్లగా ఉంటుందా నల్లగా ఉంటుందో కూడా తెలియదు. ఆ మెతుకులు ఎవడో పక్కన నేను నాలాంటోడు ఎవరు మంచోడు తెల్లగా ఉందని చెప్తేనే కానీ అది తెల్లదని తెలియదు ఆయనకి. ఏది పెడితే అది తినేస్తాడు పాపం. అటువంటి స్థితి. పాపం ఏమి లేదు. అయితే పాపము కళ్ళుండి పాపము చేస్తున్నాము. ఈ మన అవయవాల్లో కళ్ళు చాలా చాలా ప్రమాదకరం. ఎందుకంటే అది పాపాన్ని మన హృదయంలోనికి తీసుకువెళ్తుంది. యోబు గారు చెప్పారు. ఏమని చెప్పారు? 31వ అధ్యాయం 1వ వచనంలో, నన్ను చూడండి, నేను ఇంకా చెప్పట్లా. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటున్నాను, ఎందుకంటే స్త్రీలను మోహపు చూపుతో చూడకుండా నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటున్నాను. అర్థమవుతుంది కదా? యోబు గారి వల్ల మనం నిబంధనలోనికి వెళ్తున్నాం. ఆయన చేసిన పని వల్ల నిబంధనలోనికి వెళ్తున్నాం. అంటే మనం కూడా దేవునితో నిబంధన చేసుకోవచ్చు. ఎట్లాగంటే మనల్ని మనం పరిశుద్ధులుగా ఉండటానికి నిబంధన చేసుకోమంటాం. ఇప్పుడు యోబు గారు కూడా దేవుని బిడ్డే. అర్థమవుతుంది కదా? యోబు గారు కూడా దేవుని బిడ్డే. ఆయన దేవుడి చేత దేవుడు మెచ్చుకున్నాడు యోబు గారిని. అంటే దేవుని దృష్టిలో యోబు గారు ఉన్నారు. మరి యోబు గారు అంతటి వ్యక్తికి ఆయన కూడా ఇటువంటి ఆలోచనలు ఉంటాయా అని మనం ప్రశ్నించుకున్నప్పుడు ఉంటాయి. ఎందుకంటే ప్రతి మానవుని శరీరము ఈ రీతిగానే ఉంటుంది. అదొక బలహీనంగా ఏర్పడింది. యోబు గారి సైతం ఇటువంటి ఆలోచనలు వచ్చినాయి కాబట్టే ఆయన నిబంధన చేసుకున్నాడు. దేవుణ్ణి నేను ధిక్కరించకూడదు, దేవుని సన్నిధిలో నేను అపరిశుద్ధంగా ఉండకూడదు, దేవుని సన్నిధిలో నేను దూరం కాకూడదు, దేవుడు నన్ను తృణీకరించకూడదు అని ఆలోచన చేసుకొని ఆయన నిబంధన చేసుకున్నాడు.
ఆయన దారి గుండా వెళ్తూ ఉంటున్నాడు, పని చేసుకుంటా వెళ్తూ ఉంటున్నాడు. యవన స్త్రీలు చూశారు, లేదా స్త్రీలను చూశాడు, మోహపు చూపు వస్తుంది. అందుకనే అది దేవునికి ఇష్టంగా లేదు అని యోబు గమనించాడు. ఎలాగ గమనించాడు అంటే ఆయన నమ్ముకున్నాడు. మనం ఎలా నమ్ముకున్నామో, మనం ఎలాగా ఇది మంచిది కాదు, ఇది పాపపు ఆలోచన అని మనం ఎలాగ అనుకుంటున్నామో, యోబు గారు కూడా అలాగే అనుకొని ఇది దేవునికి ఇష్టం లేదు కాబట్టి వెంటనే ఏం చేశాడు, నిబంధన చేసుకున్నాడు. ఎలా నిబంధన చేసుకున్నాడంటే, దేవుడు మానవులతో నిబంధన చేసుకొని ఈ నిబంధన ఎల్లప్పుడూ నేను జ్ఞాపకం చేసుకుంటాను, ఈ నిబంధన నేను తుడిచివేయను అని దేవుడు ఎలాగ చెప్పాడు, యోబు గారు కూడా నిబంధన చేసుకొని ఈ నిబంధన నేను ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటాను, ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే నేను జ్ఞాపకం చేసుకుంటాను, కాబట్టి ఈ నిబంధన తొలగిపోదు, నా బ్రతుకు దినములన్నీ ఈ నిబంధన తొలగిపోదు, ఒకవేళ నిబంధన తప్పితే నేను దేవుని రాజ్యమునకు వెళ్ళను, నన్ను నిత్య ఆగ్నిలోనికి, నరకాగ్నిలోనికి నన్ను త్రోసివేయాలి అని నిబంధన చేసుకుంటేనే మనం స్థిరంగా ఉండగలుగుతాం. యోబు అటువంటి నిబంధన దేవునితో చేసుకున్నాడు. ఎందుకంటే కంటితో ఆ స్త్రీలను చూసినప్పుడు మోహపు ఆలోచన తన కంటికి వస్తుంది, ఆ హృదయంలోనికి వెళ్ళిపోద్ది, ఆశ పుడుతుంది, కోరిక పుడుతుంది, పాపము చేయాలన్న ఆలోచన వస్తుంది. శరీరంతో పాపము చేసినప్పుడు అది భయంకరమైనటువంటి పాపముగా వెళ్ళిపోతుంది. ఆలోచన చేస్తూ ఉంటాము, మైండ్లో చాలా ఆలోచనలు ఉంటాయి. ఆ మోహంతో మనం సుఖపడతా ఉంటాము, ఆలోచనలోనే సుఖపడిపోతూ ఉంటాము, ఆలోచనలోనే ఆనందపడిపోతూ ఉంటాము. నువ్వు పడే ఆనందం అది పాపపు ఆలోచన. అర్థమవుతుందా? పాపపు ఆలోచన. దేవుడు చక్కగా నీకు భార్యని ఇచ్చాడు, ఆ భార్య పట్ల నువ్వు సంతోషించు, కానీ ఎడల వేరొక ఎవరితో అయినా నువ్వు ఆలోచన చేసినప్పుడు అది అపవాది సంబంధికుడివి, నీవు అపవాది సంబంధికుడివి. దేవుడు ప్రతిదీ లెక్క పెట్టుకుంటున్నాడు. నువ్వు ఆలోచించిన ప్రతిదీ దేవుడు లెక్క పెట్టుకుంటున్నాడు. జాగ్రత్తగా ఉండండి. పాపము మహాఘోరమైనది, పాపం మహాభయంకరమైనది, అందులో పడకు. కాబట్టి యోబు గారు చాలా జాగ్రత్తగా ఉన్నాడు కాబట్టి దేవుడు అతని చుట్టూ కంచె వేశాడు, నిబంధనలోనికి వెళ్ళాడు. ప్రతిరోజు ఆ నిబంధన గురించి అడుగుతున్నాడు, అయ్యా ఈ నిబంధన, నేను చేసుకున్న నిబంధన స్థిరపడాలి, లేకపోతే నేను ఏమైపోతాను, ఈ నిబంధన స్థిరపడాలి. ముందుగా నాకు నేనే అసహ్యించేసుకుంటాను, నాకు నేనే మనాది పడిపోతాను, నాకు నేనే ఇంకా ఏమైపోతానో నాకు తెలియనంత స్థితిలోకి నేను వెళ్ళిపోతాను, అసహ్యించుకుంటాను. మరలా నీ సన్నిధి నేను చూడాలంటే నాకు కళ్ళు రావు, మరలా నీ సన్నిధిలో మోకరించాలంటే నాకు నోరు రాదు, మరలా నీ సన్నిధిలో మోకరించాలి, ప్రార్థన చేయాలంటే నాకు నోరు రాదు, హృదయం రాదు, మరలా నేను కిందకి పడిపోతాను, మరలా నన్ను లేపేది ఎవరు? ఇటువంటి ఆలోచన ప్రతిరోజు ప్రతి మానవునికి, ప్రాముఖ్యంగా ఇక్కడ కూర్చున్న మనందరికీ ఉండాలి. ఈ కన్నుల ద్వారా హృదయంలోనికి పాపం అనేది వెళ్ళిపోతుంది, హృదయంలోనికి పాపం అనేది వెళ్ళిపోతుంది. ఇంకా అనేక రకాలుగా ఈ కన్నులు మోసం చేస్తుంది మనల్ని, అనేక రకాలుగా. ఎవరో స్త్రీ చక్కగా ఇంట్లో పని చేసుకుంటూ ఉంటాడు, దుర్మార్గుడు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, తెలిసిన వాడే కావచ్చు, తెలియని వాడే కావచ్చు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు, కన్నులతోనే వారు సైగలు చేసుకుంటూ ఉంటారు. ఇది దేవుని దృష్టికి పాపముగా ఎంచబడుతుంది. సామెతలు చదివితే బాగా క్లియర్గా మీకు అర్థమవుతూ ఉంటుంది, సామెతల గ్రంథం చదివితే క్లియర్గా అర్థమవుతుంది. జాగ్రత్తగా ఉండాలి. స్త్రీ చూసినప్పటికీ, పురుషుడు చూసినప్పటికీ ఈ కన్నులతోనే వారు పాపమును చేస్తున్నారు. ఈ కన్నులతోనే ఒకరినొకరు చూసుకొని పాపము చేస్తున్నారు. కాబట్టి అట్టి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడే కాదు, పనికి వెళ్ళిన విషయాల్లోనే కానీ, ఆఫీస్ విషయాల్లోనే కానీ, ఇంకా ఎక్కడికి వెళ్ళిన పెళ్ళిళ్ళ విషయాల్లో కానీ నీ కంటిని నువ్వు జాగ్రత్త చేసుకో. నీకు కన్ను అడ్డంగా ఉంటే మూసుకోమన్నాడా? తీసివేయమంటున్నాడు. నీకు కన్ను గనక అడ్డంగా ఉంటే మూసుకోమన్నట్లా, తీసివేయమంటున్నాడు. జాగ్రత్తగా ఉండండి. అలాంటిది మనం కంటిలోనికి మనం చూస్తూ అది పాపము లోపలికి పంపిస్తున్నప్పుడు నీ దేహం అంతా పాపము, నీ దేహం అంతా అడ్డంగా ఉంది కాబట్టి నువ్వు తీసివేయకపోయినా ఆయన తీసేస్తాడు నీ దేహాన్ని. నువ్వు తీసేయకపోయినా దేవుడు నీ దేహాన్ని తీసివేస్తాడు. పాపపు విషయంలో ఆలోచన చేయండి. ఈరోజు పాపమును విడిచిపెట్టండి, పాపమును చంపేయండి, పాపమును అగ్నిలో కాల్చివేసి నిబంధనలోనికి ప్రవేశించండి. పరిశుద్ధత కలిగి నిబంధనలోనికి రావాలి.
పరిశుద్ధత కలిగి నిబంధనలోనికి రావాలి. ఈ పాపపు విషయంలో వ్యభిచారము, జారత్వము, కామాతురత, ఈ మూడు భయంకరమైనటువంటివి. ఈ మూడు భయంకరమైనటువంటివి. చక్కగా దేవుడు నీకు ఒక భార్యని ఇచ్చాడు. నీ బలహీనతలు తెలుసు, మనిషి యొక్క బలహీనతలు తెలుసు. అసలు దేవదూతలకు కూడా బలహీనత ఉంది. అందుకే వారు దేవదూతలు భూలోకానికి వచ్చి మానవుని స్త్రీ నరుని యొక్క కుమార్తెలను వారు వివాహం చేసుకోవడం జరిగింది, సంబంధం పెట్టుకోవడం జరిగింది. అంటే దేవదూతలకి ఉన్నటువంటి ఇది మనుషులకు కూడా ఉంది, మనుషులకు కూడా ఉంది. కాబట్టి నరుడికి సహాయంగా ఎవరిని సృజించాడు? స్త్రీని పెట్టాడు. చక్కగా వారు ఒక కుటుంబంగా ఉండాలి, వారు సంతోషంగా ఉండాలి. అయితే దేవుడు ఇదొక ఉపమానం, జాగ్రత్తగా గమనించండి. దేవుడు వారు తినడానికి ఆహారం ఇచ్చాడు. ఏ తోట అది? ఏదోని తోటలో వాళ్ళు ఉంచి, ఇదిగో ఈ ఫలాలు, ఈ పండ్లు మీరు తినండి, ఈ పండ్లు నిషిద్ధమైనవి, వాటి జోలికి వెళ్ళొద్దు అని దేవుడు ఆజ్ఞాపించాడు. కాబట్టి వాళ్ళు దేవుని మాట ప్రకారం ఈ పండ్లే తింటున్నారు. ఈ పండ్లే తింటున్న కాలంలో అటు నుంచి అపవాది వచ్చి వీరితో సంభాషిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. మోసపరచడానికే వచ్చాడు. పరిశుద్ధులుగా ఉన్నటువంటి మిమ్మల్ని పాడు చేయడానికే వచ్చాడు. చక్కగా కుటుంబంతో భర్త భార్యకు జీవిస్తున్నటువంటి మిమ్మల్ని వ్యభిచారంలోనికి నడిపించడానికే వచ్చాడు. ఆ పాపపు తలంపుల్ని మీకు అందించడానికే వాడు నెమ్మదిగా నీ దగ్గరికి వచ్చి ఈ పండ్లు తినద్దు అన్నాడు. కాబట్టి మీరు తినండి, మీ కళ్ళు తెరవబడతాయి, మీరు ఇంకా చావరు, కాబట్టి ఈ పండ్లు తినండి అని దుష్టుడు, అపవాది ఆ భార్యాభర్తలు ఇద్దరికీ చెప్పాడు. చెప్పంగలోనే వినేశాడు, మోసం చేశారు. వాళ్ళు మోసపోయారు. వెంటనే వినేసి ఏం చేశారు? ఆ పండుని తిన్నారు. ఏమైంది? పాపం వచ్చేసింది, పాపం అయిపోయింది. అలాగే దేవుడు భార్యాభర్తను సృజించి, భర్తకు భార్య, భార్యకు భర్త, ఇట్లాగా దేవుడు వారిని ఏకపరిచినప్పుడు మరలా అపవాది వచ్చి, అట్లా ఏం కాదు, నీకు ఎంతమంది భర్తలు ఉండొచ్చు, నీకు ఎంతమంది అన్న భార్యలు ఉండొచ్చు, ఇది మంచిది, ఇది చూడడానికి చాలా సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, కావాలంటే ప్రయత్నం చేయండి అన్నట్టు వారిని, ఆ భార్యాభర్తలను ఇద్దరిని ఏం చేసింది? అది మోసం చేసింది. వెంటనే వీళ్ళు నమ్మేశారు. అపవాది చెప్పిన ఆలోచనలకి వారు దారి చేశారు. ఏమైంది? పాపము. ఈ అపవాది ఇదే రీతిగా మోసపరుస్తుంది. దేవుడు జతపరిచిన ఇద్దరు భార్యాభర్తలను ఇద్దరిని మనము వీరిరువురు కాకుండా మరొక వ్యక్తిని మన జీవితంలో తీసుకొచ్చినప్పుడు దేవుడు దానిని పాపము ఏమంటున్నాడంటే, భయంకరమైనటువంటి పాపము, అసహ్యము, చండాలము, నా దృష్టి నుండి నువ్వు తొలగిపో అంటున్నాడు. ఇదే ద్వితీయోపదేశ కాండము 18వ వచనం, ఇట్లాంటి కొన్ని 22వ అధ్యాయం 22వ వచనం కొన్ని చూసుకున్నప్పుడు భయంకరమైన శిక్ష. ఎవరైనా వ్యభిచారం చేసినా కనిపించినప్పుడు వాళ్ళని ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపాలి. రాళ్లతో కొట్టి చంపారా? చంపలేదా? చంపేశారు, రాళ్లతో కొట్టి చంపేశారు. తర్వాత క్రీస్తు ప్రభువు వారు వచ్చారు, వ్యభిచారం చేస్తున్న స్త్రీ కనపడింది, రాళ్లతో కొట్టాలా? చంపాలా? కొట్ల. ఎందుకంటే అప్పుడు అందరూ పాపం చేశారు, అప్పుడు అందరూ ఉన్నారు పాపం, అందరూ పాపం చేశారు. అందరూ మిమ్మల్ని మీరు అందరూ ఒక్కడు ఇద్దరు, స్త్రీ అని పురుషుడని ఆదేశ స్త్రీ ఎవరు లేదు, అందరూ పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు కనుక మీ మీద మీరు రాళ్ళు వేసుకోండి అన్నాడు ఆయన. మీ మీద మీరు రాళ్ళు వేసుకోండి. అప్పుడు మీరు ఒకరి మీద రాళ్ళు వేయటం కాదు, మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి అని దేవుడు ప్రతి ఒక్కరిని అంతరాత్మలోనికి వెళ్ళి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి అని దేవుడు చెప్తున్నాడు. క్రీస్తు ప్రభువు వారు చెప్పారు. పాత నిబంధనలో పాపము చేస్తే, వ్యభిచారం చేస్తే భార్యాభర్తలు కాకుండా వేరొక పురుషుడు కానీ వేరొక స్త్రీ కానీ మధ్యలోకి వచ్చినప్పుడు వారిని రాళ్ళతో కొట్టి చంపేయాలి. ఆలోచన చేయండి. ఈరోజు మానవుడు ఎవ్వరు చూడట్లా, కానీ దేవుడు చూస్తున్నాడు. రాళ్ళతో కొట్టడం కాదు, అగ్నిలోనికి తోస్తాడు మనలందరినీ అగ్నిలోనికి తోస్తూ ఉంటాడు. అయితే మనం ఈరోజు వాటన్నిటిని విడిచి పరిశుద్ధంగా దేవుని సన్నిధికి రాబోతున్నాం. ఎందుకంటే నిబంధనలోనికి వెళ్ళబోతున్నాం. దాన్ని అసహించుకోండి. నువ్వు పడే సుఖము అపవాదితోనే పడుతున్నావు. ఒక పాము లాంటిది అది.
ఒక పాము లాంటిది, భయంకరమైన సర్పము లాంటిది, అది నిన్ను మింగివేస్తుంది. అందులో నుంచి వచ్చేది విషము. అర్థం చేసుకోవాలి, అది నిన్ను నాశనం చేయడానికే ఉంది. దుష్టుడు నిన్ను నాశనం చేయడానికే ఉంది. అవ్వని ఆదామును ఎట్లాగా నాశనం చేసిందో భ్రమపరిచి, అట్లాగే నిన్ను కూడా భ్రమపరచడానికి సిద్ధపడుతుంది అది. వాటి జోలికి వెళ్ళొద్దు. కాబట్టి దయచేసి శ్రద్ధగా నిన్ను నువ్వు పరిశీలించుకొని పాపం లేని జీవితంతో దేవుని నిబంధనలోనికి ప్రవేశించు. అందుకే యోబు గారు తన కళ్ళతో నిబంధన చేసుకుంటున్నాడు. నిరంతరం ప్రార్థించే వ్యక్తి యోబు గారు. ఇప్పుడు యోబు గారు దేవుని సన్నిధికి వెళ్ళాలి అంటే పరిశుద్ధంగా ఉండాలి. అంతేనా? అపరిశుద్ధంగా వెళ్ళొచ్చా మనం దేవుని సన్నిధికి? అపరిశుద్ధంగా ఆరాధనలోనికి వెళ్తామా? చక్కగా మన దేహాన్ని శుభ్రం చేసుకోవాలి. చిన్న చిన్న అపరాధాలు ఉంటాయి. ఒక్కోసారి అబద్ధాలు ఆడేస్తూ ఉంటాం, ఒక్కోసారి బూతులు మాట్లాడేస్తూ ఉంటాం, కంగారుకు కోపంతో బూతులు మాట్లాడేస్తూ ఉంటాం. ఇంట్లో భార్యని తిడతాం, లేదా ఇంట్లో భర్తని తిడతాం, గొనుగుతాం, లేదా ఎవరితో అన్నా విభేదం పెట్టుకుంటాం. ఇటువంటివి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు క్షమించండి, సమాధానపడి మీరు రావాలి. ఓకేనా? ఇది మానవుడికి చాలా చాలా సహజమైనటువంటిది. కోపం అనేది సహజమైనటువంటిది. తొందరపడి బూతులు వచ్చేస్తూ ఉంటాయి. అసలైన భాష అది మనకి. మామూలు భాష కంటే అసలైన భాష ఎప్పుడు కోపంలోనే వస్తుంది. ఈ కోపంతో మనం మాట్లాడేస్తూ ఉంటాము. ఆళ్ళు వీళ్ళు అని లేదు, చిన్న పెద్ద తేడా లేదు, రోడ్ల మీద పడి అరుస్తూ ఉంటాము. ఇటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నిబంధన నోరు కూడా చేసుకోవాలి. నోరు కూడా అపరిశుద్ధంగానే ఉంటుంది. ఇందులో మాట్లాడాల్సినటువంటి మాటలు భయంకరమైన మాటలు. వీడు పరిశుద్ధుడే కానీ మాట్లాడే బూతులన్నీ మీకు తెలుసు. ఆ మాట్లాడే పదం మీకు తెలుసు. అది అంత పరిశుద్ధమైనది ఆ పదం కాదు కదా. కాబట్టి జాగ్రత్తగా నీ నోటిని కూడా నువ్వు అదుపులో పెట్టుకో. ఇంకా మన దేహంలో కన్నులు కంటి ద్వారా మన దేహం పాడవుతుంది. ఇంకా ఏమున్నాయి పాడవడానికి అట్లాగా? ఇప్పుడే చెప్పాను, నోటి ద్వారా పాడైపోతాం. ఇంకా అపరిశుద్ధపడి నోట్లో నాలుక, పళ్ళు అన్నీ కలిపే చేస్తున్నాయి. ఇంకా కాళ్ళు ఎవరు చెప్పారు? వెరీ గుడ్. కాళ్ళు, ఇంకా చేతులు, చెవులా, ఇంకా రైట్. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. యవనస్తులు చాలామంది ఆ హృదయం మీద ఆధారపడుతూ ఉంటాం. యవన స్త్రీని చూస్తూ ఉంటాం, మోహపు చూపుతో చూస్తూ ఉంటాము. కానీ అది బయట వాళ్ళకి ఆనందంగా ఉంటుంది, కానీ దేవుల్లో ఉన్నటువంటి వారికి ఒక వేదనకరంగా ఉంటుంది. వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఈ ఆలోచన ఎట్లా వస్తుంది? ఈ హార్మోన్స్ని ఏమంటారు? తెలుగులో ఏమన్నా చెప్పు. కాదు తల్లి, ఇంకోటి ఏదో ఉంది అన్న బాబా. పోనీ హార్మోన్స్ అంటే మీకు తెలుసా? మిగతా వాళ్ళకి చదువుకుని వాళ్ళకి తెలియాలి కదా. సరే, ప్రార్థనలోపు ఆలోచన చేయండి. నెట్లో కొట్టండి. ఇవి హార్మోన్స్ అనేవి మానవునికి సహజము. ఈ హార్మోన్స్ అనేవి ప్రతి ఒక్కరిలో ఉంటాయి. అవే బలహీనపరుస్తాయి. అవే ఈ కామ కలిగినటువంటి కోరికలను సృష్టిస్తాయి అన్నమాట. అది ప్రతి ఒక్కరికి డిఫరెంట్ అయిపోతూ ఉంటాయి. పురుషుడికి తగినట్టు పురుషుడు ఉంటాడు, స్త్రీకి తగినట్టు స్త్రీ ఉంటుంది. కానీ ఈ మధ్య మనం చూస్తూ ఉంటాం, పురుషుడు కాదు స్త్రీ కాదు, మధ్యలో ఉంటారు వాళ్ళు. వాళ్ళకి కూడా ఈ హార్మోన్స్ వల్లనే వాళ్ళు ఇలా తయారవుతున్నారు. ఈ హార్మోన్స్ వల్లే నపుంసకుడు మీరు అపోస్తుల కార్యములు చదివినప్పుడు నపుంసకుడు ఉంటాడు. అతను కూడా ఫిలిప్పు ద్వారా వాక్యాన్ని విని తెలుసుకుని నపుంసకుడు దాని మీద వెళ్తూ ఉంటాడు, రథం మీద వెళ్తూ ఉంటే ఆత్మ ద్వారా ఫిలిప్పు ఆ రథం యొద్దకు నడిపింపబడి ఆ రథం ఎక్కి ఆ నపుంసకుడు యెషయా గ్రంథం చదువుతుంటే ఫిలిప్పు ఆ యెషయా గ్రంథాన్ని వివరించి క్రీస్తు ప్రభువారి గురించి బోధించినప్పుడు ఆ నపుంసకుడు రక్షణ పొందుతాడు, బాప్తిసం తీసుకుంటాడు. అంటే ఆత్మ ద్వారా నడిపింపబడ్డాడంటే ఇది ఎవరి ఆత్మ ద్వారా? దేవుని ఆత్మ ద్వారా ఫిలిప్పును ఒక నపుంసకుడి దగ్గరకు పంపించాడంట.
నపుంసకుడు అంటే తెలుసు, స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడి దగ్గరికి పంపించాడంట. అంటే దేవుడి దృష్టి ఎవరి మీద ఉంది? నపుంసకుడి మీద కూడా ఉంది. ఎందుకంటే దేహము ఒకటే కానీ అందులో మనలో హార్మోన్స్ మట్టికి పాపం ఎవరికి వాళ్ళు అట్లా వేరుగా ఉంటాయి అన్నమాట. వాటి వల్లే అటు స్త్రీనిగాను అటు పురుషుగా కాకుండా మధ్యలోనికి ఈరోజు అనేక మంది కనపడుతున్నారు. వాళ్ళని మనం దూషించడం, వాళ్ళని అవమానపరచడం అది కరెక్ట్ కాదు. కాబట్టి వాళ్ళ మానాన వాళ్ళని వదిలేసేయండి. కాబట్టి ఆలోచన చేయండి. ఈ హార్మోన్స్ అనేవి ప్రతి మనిషికి ఉండేవే. దాన్ని మనము స్థిరపరచుకోవాలి, దాన్ని మనము అడ్డుకోవాలి. అడ్డుకోకపోతే నేను పాపంలోనికి ఏమవుతాం? వెళ్ళిపోతాం, పాపంలోనికి వెళ్ళిపోతాం. ఇప్పుడు నువ్వు అడగవలసింది ఏంటంటే, నిబంధనలోనికి వచ్చేటప్పుడు మరి ఇటువంటి ఆలోచన ఎలా వచ్చిందయ్యా నాలోకి? దాన్ని తీసివేయి, దాన్ని తుడిచివేయి. అది నన్ను పాపంలోనికి నెడుతుంది. నువ్వే చెప్తున్నావు కదా ఇది భయంకరమైనదని, నువ్వే చెప్తున్నావు కదా ఇది ఘోరమైనది, ఇది ఉంటే నువ్వు నరకానికి వెళ్తావని. మరి ఎందుకయ్యా నాకు ఈ వేదన? దాన్ని తీసేయి, దాన్ని పట్టుకు లాగేసేయి అని మనం అడిగినప్పుడే స్థిరపరచబడతాం, మనం అడిగినప్పుడే వెళ్ళగలుగుతాం. దీని గురించి ఇంకా ముగింపులో ఇంకా చెప్తాను దాని గురించి. అయితే ప్రాముఖ్యంగా దేవుడు స్త్రీని పురుషుని జతపరిచాడు. ఆ జతపరిచినది పరిశుద్ధంగా జతపరిచాడు. ఎలా జతపరిచాడు? పరిశుద్ధంగా జతపరిచాడు. కాబట్టి మనం దానిని పరిశుద్ధంగానే నిర్వర్తించాలి. నీకున్న ఆలోచనల రీతిగా నేను చేస్తానులే అని అనుకుంటే అది నీ పాపము. నాకున్న ఆలోచనలు, నాకున్న తలంపులుగా నేను చేస్తాను అనుకుంటే అది పాపము. వాటిని తుడిచిపెట్టు, వాటిని నీ హృదయంలోనికి రానివ్వకు. ఎందుకంటే ఈరోజు మనము వాటన్నిటిని విడిచిపెట్టి నిబంధనలోనికి వెళ్తున్నాం, నిబంధన చేసుకుంటున్నాం. యోబు గారి లాగా మనము మన దేహముతో నిబంధన చేసుకుంటున్నాం, మన ఆలోచనలో నిబంధన చేసుకుంటున్నాం. ప్రాముఖ్యంగా ఇక్కడ మనము ముఖ్యంగా వీటి గురించి వ్యభిచారము, కామాతురత, జారత్వం, ఈ మూడిటి గురించే మనం ఎక్కువగా వదిలిపెట్టి నిబంధనలోనికి వెళ్తున్నాం. కాబట్టి నిబంధన చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఎవరికి నిబంధన? దేవునికి, నాకు నా దేవునికి నిబంధన నేను చేసుకుంటున్నా. ఆయన నిబంధన చేశాడు. ఆ రక్తంలో కడుగబడి ఆయన శరీరంలోనికి ప్రవేశించి ఆయన ద్వారా దేవుని రాజ్యానికి నేను వెళ్ళడానికి దేవుడు నిబంధన చేశాడు. ఈ క్రమాన్ని నిబంధనగా అంటున్నాం. ఈ క్రమంలోనే మనం దేవుని రాజ్యాన్ని చేరుకుంటాము. మరి ఇంక ఏ నామమున మనం చేరుకోము. కాబట్టి ఈ నిబంధనలు ఉంటేనే నువ్వు దేవుని రాజ్యాన్ని చేరుకుంటావు. ఆ నిబంధనలోనికి మనం వెళ్ళాలంటే ముందు మనల్ని మనం బాగు చేసుకోవాలి. ఆ రక్తంలో కడుగబడాలి అంటే ముందు మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. అప్పుడే ఆ అమూల్యమైనటువంటి రక్తం మనల్ని కడుగుద్ది, ఆయన శరీరంలోనికి వెళ్ళగలుగుతాం. లేని ఎడల నువ్వెంకను బయటే ఉంటున్నావు, శరీరం అవతలే ఉంటున్నావు. ఆలోచన చేయండి. మరొకసారి చెప్తున్నాను, బాప్తిసం తీసుకున్నాను, రక్షణ పొందాను, కడుగబడ్డాను, అయినా సరే ఎందుకు ఈ వేదన నాకు అని అనుకుంటావు. ఈరోజు దేవుడు మాట్లాడబోతున్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. నీ కళ్ళు నీకు అడ్డంగా ఉంటే వాటిని తీసివేయి, నీ నోరు నీకు అడ్డంగా ఉంటే వాటిని తీసివేయి, నీ దేహము, నీ చేతులు, నీ కాళ్ళు నీకు అడ్డంగా ఉంటే వాటిని తీసివేయి. దేవుడు చెప్తున్నాడు, అయితే నేను తీసివేయను, కానీ నేను వాటిని సరి చేసుకుంటాను అని దేవుని సన్నిధిలో ఉండు. ఈరోజు ఈ వాక్యం వింటున్నావంటే ఇక ముందు నువ్వు చేసినటువంటి పాపమును బట్టి ఆయన తీర్పు తీర్చడు. ఇక ముందు నీవు చేసిన పాపం బట్టి, ఆలోచన బట్టి ఆయన తీర్పు తీర్చడు. కానీ ఎప్పుడైతే నీకు వాక్యం నీ హృదయంలోనికి వెళ్ళిన తర్వాత కూడా నువ్వు నీ ఇష్టానుసారమైనటువంటి బ్రతుకుతూ ఉంటావో అప్పుడు దేవుడు నీ కోసం తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉంటాడు. దేవుడు నీ కోసం తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి వాటిని హృదయంలో నుంచి తీసేయడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు దేవుడు సన్నిధిలో ఉంటూనే మీరు అడగండి దేవుని. ఈరోజు దేవుని సన్నిధిలో ఉంటూనే మనం దేవుని అడగాలి. ఇది ఒక్కటే కాదు, చాలా ప్రాముఖ్యమైనది ఇది అని చెప్పినప్పటికీ అనేకమైనటువంటివి దేవునికి విరుద్ధంగా ఉండాల్సినటువంటివి ఉంటాయి. విగ్రహారాధన ఉందా? పాపమే కదా. మరి నిబంధనలో ఉండాలంటే విగ్రహారాధన అవసరమా? దాన్ని ఏం చేయాలి? ఆ విగ్రహాలనే పగలగొట్టేయాలి. ఇంట్లో ఉంటే విగ్రహాలను ఏం చేయాలి?
ఇంట్లో ఉంటే విగ్రహాలను ఏం చేయాలి? పగలగొట్టాలి. నీ దేహంలో ఉంటే విగ్రహాలకు సంబంధించిన ఆచారాలు నీ దగ్గర ఏమైనా ఉన్నాయా? ఉన్నాయా? మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? విగ్రహాలకు సంబంధించినటువంటి ఆచారాలు మీ దగ్గర ఏమైనా ఉంటే వాటిని తీసి ఏం చేయాలి? నీ పిల్లలకు తాయెత్తులు కడుతున్నావా? నీకున్నాయా? ఉంటే ఏం చేయాలి? అయ్యే తీసివేయాలి. తీసివేయాల్సిందే. శోధన రాకూడదని చేతికి ఏం కట్టుకుంటాం? మెల్ల ఏం వేసుకుంటాం? తాయెత్తు. అంటే నువ్వు అది తీయంలోని శోధన నీకు వచ్చేద్దా? ఉంటేనే శోధన రాదా నీకు? వస్తుంది కదా, మనిషికి వస్తుంది. దేవుని శక్తి మీద ఆధారపడు. ఒకవేళ నువ్వు సంఘంలో ఉండి బాప్తీసం తీసుకొని సంఘంలో ఉండి ఇంకా మాంత్రికుని దగ్గరకో ఎవరి దగ్గరకో వెళ్ళావనుకో నువ్వు దేవుని శక్తిని అవమానపరిచిన వాడివి, దేవుని బలమును అవమానపరిచిన వాడివి. దేవుని శక్తి మీద నీకు నమ్మకం లేదు అంటే విశ్వాసం లేదు. విశ్వాసం లేనప్పుడు అబ్రహాముకి వారసులుగా అవ్వం. అంటే దేవుని నిబంధనలోనికి మనం రాము. దేవుని నిబంధనలోనికి రాము. నీకు నమ్మకం విశ్వాసం ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడాలి, దేవుని శక్తి మీద ఆధారపడాలి. ఆయన సృష్టికర్త, నిన్ను నన్ను సృజించిన వాడు, ఈ లోకమంతటిని సృష్టించిన వాడు, ఆయన మీద ఆధారపడాలి. కానీ లోకం మీద ఎందుకు ఆధారపడుతున్నారు? ఒక ఉదాహరణ చెప్తాను. నిన్న మొన్న చెప్పాను ఆహాబు రాజు గురించి చెప్తా. మొన్న చెప్పింది గురువారం చెప్పాను. ఆహాబు రాజు, ఇజ్రాయేలీల రాజు, దేవుని చేత ఏర్పరచబడినటువంటి రాజు. జ్వరం వస్తే అన్యుల దగ్గరికి వెళ్ళి, మాంత్రికుల దగ్గరికి వెళ్ళి, నాకు ఇంకా ఎంతకాలం ఉంది, ఇది ఎలా తగ్గుద్ది అని అడగండి అని తన సైనికులు పంపించాడు. ఏలియా ఉన్నాడు. ఏలియా ప్రవక్త అప్పుడు ఏలియా వెళ్ళి ఆహాబు రాజుని అడిగాడు, నువ్వు దేవుని నమ్ముకున్న వాడివి, నీకు వాటి జోలితో ఏం పని? మాంత్రికులతో నీకేంటి సహవాసం? వాళ్ళ ఆచారాలతో నీకేంటి సహవాసం? నీకు శ్రమ కలిగినప్పుడు నువ్వు దేవుని అడగాలి. నీ దేవుడే ఇక్కడ నిన్ను కూర్చోబెట్టాడు. ఈ స్థలంలో దేవుడే నిన్ను ఇక్కడ కూర్చోబెట్టాడు. కాబట్టి ఆహాబు రాజు, నువ్వు చేస్తున్న తప్పు అని ఏలియా ద్వారా ఆ రాజుని గద్దించాడు. అంత శక్తి దేవునికి ఉన్నప్పుడు నీవెందుకు లోకంలో ఉన్నటువంటి ఆచారాల కోసం వెళుతున్నావు? అవి అపవాది పెడుతున్నటువంటి ఆచారాలు. మీరు కట్టుకునే నల్లటి తాయెత్తులు దుష్టుడి నీ కాళ్ళకి బందీలేస్తున్నాడు. వాడితో జ్ఞానము, నేను అందరికి కాళ్ళకు బందీలు వేయాలి, ఏం చెయ్యాలి అని ఆలోచన చేసుకుని వాడు ప్లాన్లో వాడుండి మీ అందరి కాళ్ళకి ఆడేం చేశాడు? వేసాడు. నువ్వు ఎప్పుడైతే దాన్ని కట్ చేసి దేవుని మీద ఆధారపడతావో ఆశీర్వదింపబడతావు, భయంకరంగా ఆశీర్వదింపబడతావు, గొప్పగా ఆశీర్వదింపబడతావు. ఈరోజు వరకు మనల్ని కొన్ని అడ్డగించేది ఇటువంటి ఆచారాల వల్లే. వీటన్నిటిని నువ్వు నిబంధనలోనికి వెళ్ళాలి అంటే వీటన్నిటిని విడిచిపెట్టాలి. విడిచిపెట్టకుండా నేను నిబంధనలోనికి కాలేస్తానంటే రాదది. నువ్వు రావు, అది నిబంధనలో ఉండవు. కాబట్టి ఆలోచన చేయండి, శ్రద్ధ కలిగి ఆలోచన చేయండి. ఇప్పుడు నేను 2, 3 చెప్పాను, కానీ మీకు చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇంకా దేవునిలో నిబంధనలోనికి రావాలంటే నాలో ఉన్న లోపం ఏంటని చెప్పి మీకు అన్నీ వస్తాయి. ఈ పాపంలో ఇప్పుడు శరీర కార్యములు ఎన్నున్నాయో అన్నీ మన జీవితంలో ఉంటాయి. అన్ని లెక్క కడితే అన్నీ మన జీవితంలో, దాదాపు అన్నీ మన జీవితంలో ఉంటాయి. కాబట్టి అన్నిటిని మనం ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. ఈ ఒక్కటని కాదు, ప్రతిదీ వీటన్నిటిని విడిచిపెట్టమంటున్నాడు దేవుడు. ఆలోచన చేయండి. వాటిని విడిచిపెట్టాలి. కొంతమంది తాగుతూ ఉంటారు, ఎక్కువగా తాగుతూ ఉంటారు. వాటిని విడిచిపెట్టలేకపోతూ ఉంటారు. ఇప్పుడు దానికి ఒక ఉదాహరణ నేను చెప్తాను. ఇప్పుడు క్రైస్తవుడు తాగుడికి అలవాటు పడ్డాడు. బానేసుకు అలవాటు పడ్డాడు. ఇప్పుడు ఆ మందు కొట్టులోకి వెళ్ళి, దేవా నేను ఇది తాగకూడదంటే అవుతుంది? అది అవ్వదు. ఫుల్గా తాగుతాడు. ఇంటికి మళ్ళీ ఆడ కూర్చొని కళ్ళు మూసుకొని, అయ్యా తాగకూడదు, వెళ్ళకూడదు, దానికి ఎదురుగా నిలబడి వెళ్ళకూడదు గింజుకుంటా ఉంటాడు, వెళ్ళకూడదు అంటాడు. కానీ వెళ్ళి ఫుల్గా తాగేసి వస్తారు. ఒక పక్కన దేవుడు, ఇంకో పక్కన తాగాలనిపిస్తుంది. ఇక అవకాశం అనమాట. ఎప్పుడైతే ఈవిడ ఇట్లాగా బజారంగా తిరుగుతూ ఉంటాడో వెనక నుంచి అపవాదం వస్తుంది అనమాట. వెళ్ళి ఏం కాదు, వెళ్ళిపా అని చెప్పి నెడతా ఉంటుంది. ఉన్నాయి కదా డబ్బులు, జేబులు అన్ని డబ్బులు ఉన్నాయి కదా, ఏం కాదు లేపో, మీ ఆవిడేం తిట్టదు.
మీ ఆవిడేమంది పో. ఎవడేమంటాడు నిన్ను, ఎవడేమంటాడు? ఏ రోజన్నా నిన్ను ఎవడన్నా అన్నాడా? అంటే అన్నారు 100 సార్లు అంటే అన్నారు. ఇదేమన్నా కొత్త నీకు? పద, ఏం కాదులే పద. లేకపోతే మొత్తం అంతా దిగాక అప్పుడు కమ్మగా ఇంటికి పోదుగానిలే అన్న ఆలోచనలో. కొంతమందికి మత్తి ఎక్కువైపోద్ది. ఏడికి వెళ్తున్నాడో కూడా తెలియదు, ఎక్కడ పడుకుంటున్నాడో కూడా తెలియదు. ఎండకి మనం సత్తా ఉంటే ఎండలో ప్రశాంతంగా ఏదో పరుపు మీద పడుకున్నాడు పడుకుంటాడు. అంత ఆనందం ఉంటుంది, అంత ఆనందం ఉంటుంది అందులో. దాంట్లో ఏం కలుపుతారో ఆడికి తెలియదు, కానీ ఇందులో కలుపుకొని వాటికి యమాద అవుతూ ఉంటారు. మళ్ళీ అందులో స్టఫ్ అంటారు దాన్ని. విన్నానులే, నాకు తెలీదు. స్టఫ్ అంటారు దాన్ని. ఒకడేమో పచ్చడి నంచుకుంటాడు, ఇంకోటేమో అయ్యా కొంచెం సహాయం చేయండి ఎవరన్నా తాగి. నాకు తెలియట్లేదు అందుకనే. అమ్మా చిప్స్. ఇంకా చెప్పండి తల్లి, మీరే బాగా చెప్తున్నారు. నాన్ వెజ్ తాగేటోళ్ళు ఏమో సైలెంట్గా ఉన్నారు. డ్రింక్స్, సోడా, చక్కగా ఇవన్నీ నోటికి ఆనందం. అది ఈ ఆలోచన ఏంటో నాకు తెలీదు. తాగుతా మళ్ళీ దాన్ని టేస్ట్ చేస్తూ ఉంటారు. నోరు కాలకుండా ఉంటానుక, మంట లేకుండానే. మళ్ళీ దాంట్లో చాలా పేర్లు, బీర్లని, విస్కీలని, రమ్ అని, వైన్లని. మరి ఏం తాగితే ఈయనకు అంత మొత్తం వస్తుందో తెలియట్లా. అసలు మళ్ళీ అది తాగినప్పుడు ఒకలాగా ఉంటారు, అది అంతా దిగిపోయిన తర్వాత ఇంకొకలాగా ఉంటారు. చాలామంది చెప్తారు తాగినప్పుడు ఏమో భయంకరంగా ఉంటాడు గారు, మళ్ళీ దిగినాక మామూలుగానే ఉంటాడు, మంచిగా ఉంటాడు. మరి అటువంటి మహానుభావులు ఎవరున్నారు నాకు తెలీదు. మన వరకు ఓకే, కొంతమంది అయితే అమ్మాయిలు తేడా లేదు. కొన్ని చోట్ల అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కలిసి దాన్ని పార్టీలు, పబ్బులు అని భయంకరమైనటువంటి చీకటి లోకానికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. గంజాయి అని ఈ కాలం యవనస్తులకి అది ఎక్కువగా అలవాటైపోయింది. పబ్బులు కల్చర్ అని, డ్యాన్సులని ఇష్టానుసారంగా. ఇప్పుడన్నా మిమ్మల్ని హైదరాబాద్ తీసుకెళ్ళినప్పుడు చూపిస్తాలే, ఇక్కడే ఉన్నాయా? అదృష్టవంతులు. తెలుసుకోవాలి. మందు గురించి కాదు, పబ్బుల గురించి చెప్తాను నేను. పబ్బుల గురించి ఆడవాళ్ళు మగవాళ్ళు ఎలా ఉంటారో చెప్తున్నా. ఆడవాళ్ళు మగవాళ్ళు ఎలా ఉంటారో చెప్తున్నా. మగవాళ్ళు కూడా ఉంటారు తెలుసా? మగవాళ్ళు కూడా ఉంటారు, ఆడవాళ్ళు కూడా ఉంటారు. ఇదే భయంకరమైనటువంటి పాపము. ఇటువంటి పాపమే సొదొమ పట్టణంలో ఉంది కాబట్టి దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేశాడు. అటువంటి వ్యభిచారం ఉందంట, దొంగతనాలు ఉన్నాయంట, శరీర కార్యములు అన్నీ ఉన్నాయంట, మనకు తెలియని పాపం. మగాళ్ళు అంట, ఆడవాళ్ళు అంట. ఇట్లాంటి పాపాలన్నీ అక్కడ ఉన్నాయి కాబట్టి ఆ సొదొమ పట్టణాన్ని అసహ్యంగా ఉంచాడు దేవుడు. అసహ్యంగా కనపడింది. ఒక పక్క ఏమో పరిశుద్ధులు అందరూ కూడుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంకొక పట్టణమేమో భయంకరంగా తయారవుతుంది. దేవునికి అది డిస్టర్బెన్స్గా కనిపించింది. వెంటనే ఏం చేశాడు? కాల్చేశాడు, తగలబెట్టేశారు. వాళ్ళు ఆ కాలం మందే అగ్నికి పాత్రులు అయిపోయారు. మరలా ఒక పట్టణం దగ్గరలో ఉంది కాల్చబడటానికి. ఏం పట్టణం అది? నినివే పట్టణం. దాన్ని కాల్ చేస్తానని యోనా గారిని పంపించాడు. అక్కడ కూడా ఇదే పని అన్నమాట, ఇదే పాపము. స్త్రీ పురుషులని భేదం లేకుండా ఇష్టానుసారంగా పాపం ఎక్కువ అవుతుంది కాబట్టి వాళ్ళని తగలబెట్టేస్తున్నాడు. ఈ లోకంలో చాలా చోట్ల ఈ పాపము ఎక్కువైపోతుంది. ఇంకా భయంకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ పాపముతోనే దేవుని సన్నిధికి వస్తున్నారు. అందుకనే దేవుడు ఈ పాపం విషయం ఎక్కువ అవటం గమనించాడు దేవుడు. వీటువంటి వారిని దేవుడు నాశనం చేయడానికి తన మంటను, అగ్నిని బాగా సిద్ధం చేసుకుంటున్నాడు. దేవుడు బాగా సిద్ధం చేసుకుంటున్నాడు. మనందరం అనుకోవచ్చు ఆయన దేవుని రాజ్యంలో స్థలాలని సిద్ధపరుస్తున్నాడని. స్థలం అంటే గుర్తు వచ్చింది. మరలా మీకు చెప్తాను, పరలోక రాజ్యం గురించి చెప్తాను. చాలా గొప్పగా ఉండబోతుంది. వచ్చే వారాల్లో చెప్తా ఉంటాను. ఏ వారం అని చెప్పలేను, వచ్చే వారాల్లో చెప్తాను. అయితే దేవుడు పరలోక రాజ్యమును, స్థలాల్ని సిద్ధపరుస్తున్నాడు అని ఎట్లాగా మనం ఊహించుకుంటామో అట్లాగే అగ్నిని కూడా సిద్ధం చేస్తున్నాడు. ఆలోచన చేయండి. మనం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ పరిటాల క్రీస్తు సంఘం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడి కనుదృష్టి ఈ సంఘం మీద ఉంది కాబట్టి 40 సంవత్సరాలు దేవుడు దీన్ని నిర్మించాడు.
దేవుని సన్నిధిలో మనం భయభక్తులు కలిగి ఉన్నాము. దేవుని సన్నిధికి లోబడి ఉన్నాము. ఒక క్రమాన్ని సృష్టించుకోబోతున్నాము. ఒక క్రమాన్ని ఏర్పరచుకోబోతున్నాము. ఆ క్రమాన్ని మనం పాటిస్తున్నాం కనుక దేవుడి దృష్టి మన ఎడల ఉంది. అందుకనే మనం చిన్న చిన్న తప్పిదాలు చేసినప్పటికీ దేవుడు మరలా మనల్ని అవయవాలుగా ఆయన శరీరంలో చేర్చుకొని మరలా బాగుపరుస్తున్నాడు. ఈరోజు మరలా మనం ఏమనుకుంటున్నాము, దేవుని నిబంధనలో ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా అడుగులు వేస్తున్నాం. నిబంధనలోనికి వెళ్తున్నప్పుడు నిబంధనలోనికి వెళ్లకుండా కొన్ని పాపపు ఆలోచనలు అడ్డుపడుతున్నాయి. ఈరోజు ఏంటి ఆ పాపపు ఆలోచనలు, దాన్ని ఎలాగా అరికట్టాలి అనే నేర్చుకుంటున్నాము. కాబట్టి ఆలోచన చేయండి. పాపము 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 ఇది పాపము చేయడం వల్ల మనం మరణానికి వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఆలోచన చేయండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనము. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహింపరచుడి. అంటే ఏమంటున్నాడు అంటే దేవుడు నేను నీకు భార్యని ఇచ్చాను, నేను నీకు భర్తని ఇచ్చాను. కాబట్టి మీరు నీకు ఇచ్చినటువంటి భార్యతో, నీకు ఇచ్చినటువంటి భర్తతో నీ దేవుని నువ్వు మహిమపరచాలి. అంతేకాని నీకు నేను ఇవ్వని ఆలోచనలు నువ్వు మూటగట్టుకొని నీకు ఇష్టానుసారంగా ఎవరినో తీసుకొచ్చి నేను మహిమపరుతానంటే తప్పు, చాలా తప్పు. ఆలోచన చేయండి. కాబట్టి ఇట్టి విషయము దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు, బుద్ధి చెప్తున్నాడు. జస్ట్ శుభ్రం చేసుకో, బాగుపరుచుకో, శుభ్రం చేసుకో, కడుక్కో, వాటిని వదిలిపెట్టేసేయి. దేవుడు ఈరోజు నీకు వాక్యం ఇస్తున్నాడంటే నువ్వు మునుపు చేసిన దాన్ని బట్టి తీర్పు తీర్చడు దేవుడు. ఇప్పుడు వాక్యం విన్నావు కనుక ఇప్పుడు నిన్ను దేవుడు తన నిబంధనలోనికి ఆహ్వానించుకుంటున్నాడు. నీవు వాటిని విడిచిపెట్టు అంటున్నాడు దేవుడు. బ్రతిమలాడుకుంటున్నాడు, బొజ్జగిచ్చుకుంటున్నాడు, ప్రేమిస్తూ చెప్తున్నాడు. మన దేహంలో హార్మోన్స్ ఈ రీతిగానే ఉంటాయి కాదు అన్నట్ల. అయితే నీకు నీ సంతోషము నీ భార్య పట్ల, నీ సంతోషం నీ భర్త పట్ల అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. వాక్యం చెప్తుంది దీన్ని నీ ఆలోచనలోనికి తీసుకువెళ్ళు, దీన్ని నీ బుద్ధిలోనికి తీసుకువెళ్ళు. సక్రమంగా దేవుని నడుస్తూ ఆయన నిబంధనలోనికి ప్రవేశించు. రోజులు మారుతూ ఉంటాయి, మరలా పాపపు తలంపులు వస్తూ ఉంటాయి, వాక్యము మరలా దాటిపోతూ ఉంటుంది. ఆదివారం వాక్యము ఇంకొక వాక్యం వస్తుంది, ఇంకొక వాక్యం వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇటువంటి నిబంధన ఆలోచన మనం మర్చిపోతూ ఉంటాము. నిబంధనలో ఉన్నామన్న సంగతి మర్చిపోతూ ఉంటాము. మర్చిపోయి నిబంధన మీద విలువ లేకుండా, నిబంధన లేక గౌరవం లేకుండా మరలా మన పాపపు ఆలోచనలోనికి వెళ్ళిపోతున్నాము. ఈరోజు ఫోను మనల్ని పాపంలోనికి నడిపిస్తుంది. యవనస్తుల్ని భయంకరంగా ఈ అశ్లీల వెబ్సైట్లు అని కొన్ని ఉంటాయి, వాటి ద్వారా వాడు పాపంలోనికి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి వాటిని ఆఫ్ చేయాలి. అవి దేవునికి అసహ్యమైనవి. ఇంకా చాలా ఉంటాయి ఈ కంటి ద్వారా, ఈ దేహం ద్వారా పాపము చేసేవి. కాబట్టి వాటిని మానవుడు విసర్జించాలి. ప్రాముఖ్యంగా మన సంఘములో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు కనుక మన సంఘము నిర్ణయాలు తీసుకోవాలి, మన సంఘము శుభ్రం చేసుకోవాలి. మన సంఘం అంతా దేవుని శరీరంలో, క్రీస్తు ప్రభువారి శరీరంలో మంచి అవయవాలుగా, గొప్పగా పనిచేసే అవయవాలుగా మనము ఉండాలి. కాబట్టి ఇటు ఆలోచనలు, ఇటు విషయాలను మీరు చాలా జాగ్రత్తగా పరీక్షించాలి. మన దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. మన దేహముతో దేవుని ఎల్లప్పుడూ మహిమపరచాలి. ఇప్పుడు నేను ఆరాధనకు వచ్చాను, దేహముతోనే వచ్చాను, నేను దేహముతోనే ఆరాధనకు వచ్చాను. ఇప్పుడు నేను నాలో పాపం ఉంటే దేవుని మహిమపరుస్తున్నాను నేను? లేదు, మహిమపరచట్లేదు. ఎందుకంటే నాలో ఒక పాపం ఉంది, వ్యభిచారం ఉంది, అలాగే కామాతురత ఉంది, అలాగే ఇంకోటి ఏంటిది, అది జారత్వం ఉంది. కాబట్టి ఈ దేహముతో నేను వచ్చి దేవుని ఆరాధించగలుగుతానా? విగ్రహాలతో, అన్యాచారాలతో వచ్చి దేవుని ఆరాధించగలుగుతానా? లేదు. వాటిని నేను విడిచిపెట్టి వస్తే నా దేహంతో దేవుణ్ణి ఆరాధించగలుగుతాను. సత్యం ఉండాలంటున్నాడు. ఆ దేవుని ఆత్మయ్య ఉన్నాడు కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మ అడుగుతున్నాం మనం, కానీ సత్యం ఉండాలి. కానీ మనకు సత్యం లేదు, సత్యముగా రావట్లేదు. లేని పరిశుద్ధతను తీసుకొని
పరిశుద్ధులుగా అగపడుతూ దేవుని సన్నిధికి వస్తున్నాము. లేని పరిశుద్ధతను తీసుకొని పరిశుద్ధులుగా అగపడుతూ దేవుని సన్నిధికి వస్తున్నాము. నిజమైనటువంటి పరిశుద్ధులుగా ఉండినటువంటి వారిని దేవుడు చూస్తున్నాడు. ఈరోజు పరిశుద్ధులుగా ఉన్నటువంటి వారు కొంతమంది ఉంటే పరిశుద్ధతగా లేని వారు కొంతమంది ఉన్నారు. ఈ కొంతమందికే దేవుడు చెప్తున్నాడు, మీ దృష్టి నాకెంతో ఇష్టమైనది, మీరు నాకెంతో ఇష్టమైనటువంటి కుమారులు, నా కుమార్తెలు, నా బిడ్డలు. నేను మీకు ఈరోజు బోధిస్తున్నాను, హెచ్చరిస్తున్నాను, బుద్ధి చెప్తున్నాను. వాటిని విసర్జించండి. లేని పరిశుద్ధత కలిగి మీరు వస్తున్నారు కనుక కాదు, పరిశుద్ధంగా మీరు రావాలి, పరిశుద్ధత కలిగి మీరు రావాలి. వాటిని పాపపు ఆలోచనలు ఉంటే వాటిని విడిచిపెట్టేసేయండి, పరిశుద్ధత కలిగి రండి అని దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఇట్టి విషయాలు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి సత్యంతో రావాలి, సత్యంగా రావాలి. నిజంగా నేను దేవుని సన్నిధికి వెళ్తున్నానని రావాలి. ఈరోజు నిజంగా సత్యంతో నడబడుతున్నాం. మీరందరూ చాలా వరకు అందరూ సమయానికి వచ్చారు. ఇది ఎంత సంతోషంగా ఉంటుంది దేవునికి, ఎంత క్రమంగా ఉంటుంది దేవునికి. పరిటాల క్రీస్తు సంఘము అంటే ఒక క్రమము. ఇక్కడ దేవుని మైక్ ఇక్కడ మోగిందంటే దేవుడు పిలుస్తున్నాడు అని అర్థము. ఆ క్రమంలో నువ్వు విడిచిపోమాకు. ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి క్రమము. నువ్వు నేను ఎవరం కాదనుకోవడానికి. నా కాళ్ళు ఎందుకు నన్ను కాదని అడ్డగిస్తున్నాయి, నా ఆలోచన ఎందుకు కాదని అడ్డగిస్తాయి. అసలు నా ఆలోచన ఎవరు? నేను దేవుని సొత్తు, దేవుని చేత కడగబడినటువంటి వాడిని. మా బావ నాకంటే పెద్దోడు, ఆయన అంటే నాకు కొంచెం భయమే ఉంటుంది. అయితే ఇక్కడ నేను నిలబడి ఆయన సమయానికి మీరు రావాలి అని నేను చెప్పినప్పుడు ఆయన దేవునికి భయపడి వచ్చేసాడు. దేవుని భయపడి పొద్దున్నే బయలుదేరి, అది నేను చెప్పానని వచ్చాడా? నాకు భయపడి వస్తాడా? ఆయనకి నేను భయపడతాను. చూశారుగా ఆయనకి నేను భయపడతాను, ఆయన నాకెందుకు భయపడతాడు? అయితే ఇక్కడ దేవునికి భయపడటం. పాపం రాంబాబు గారు కూడా మరి వాళ్ళు పొద్దున్నే లేచి ఎంత హడావిడి చేస్తున్నారు నాకైతే తెలియదు, కానీ టిఫిన్ లేసి వస్తున్నారు త్వరగా. అంటే నేను చెప్పానా? ఇది కరెక్టే కదా, దేవుడు టైం ఒకటి పెట్టాడు కదా, ఆ టైంకి రావటం కరెక్టే కదా, టైంకి వస్తే నాకే మంచిది కదా అని ఆయన అనుకున్నారు. కాబట్టే అది అంటే ఇప్పుడు నేనైనా టైంకి రావాలి. ఎందుకు నేను టైంకి రావాలి? దేవుని భయం నాకుంది కదా, దేవుని భయం నాకుంది. నేను హైదరాబాద్లో ఉన్న టైంకి వచ్చేస్తా. ఎందుకు? నాకు భయం. హైదరాబాద్లో ఉన్న చాలామంది మాకు కొంచెం లేట్, మేము దూరంగా ఉన్నారు అంటారని చెప్తున్నా. 100 పనులు ఉంటాయి అన్నారని చెప్తున్నా. హైదరాబాద్లో ఉన్న నేను టైంకి వచ్చేస్తా. లార్డ్ సపర్ చేసుకోవాలి, ఇదంతా నేను లెగాలి, లార్డ్ సపర్ చేసుకోవాలి, అంతా మళ్ళీ మీ కొరకు ప్రార్థనలు చేసుకోవాలి. నేను అన్నీ ఉంటాయిగా, నాకు అన్నీ చేసుకొని సిద్ధం చేసుకొని ఈ టైంకి వచ్చేస్తా. ఒక ఆదివారం అనే కాదు, ఏ రోజు చూసుకున్నా నా టైం నాకే ఉంటుంది. టైంకి కూడా ముగిచేస్తాను కదా నేను. ఒక 5 నిమిషాలు అటు ఇటు అయిద్ది. వాక్యంలో దేవుడు మాట్లాడుతున్నప్పుడు కొంచెం 3 రోజులు చెప్పారంట. ఎవరో క్రీస్తు ప్రభువారు 3 రోజులు చెప్పారు కొండ మీద. ఆయన 1 రోజు అని చెప్పాడు, 3 రోజులు పెట్టుకున్నాడు. మరి మనం క్రీస్తు ప్రభువారిని అనగలం 3 రోజులు ఎందుకు పెట్టుకున్నామని? అనలేము. కాబట్టి కొంచెం టైం అట్లా అవుతుంది. సరే రండి, వాక్యంలోనికి రండి. నిబంధన జీవితము ప్రతి క్రైస్తవుడికి ఉండాలి. నిబంధన జీవితం ప్రతి క్రైస్తవుడికి ఉండాలి. కాబట్టి ఆలోచన చేయండి. నేను 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప అది తర్వాత చూద్దాం. లోకసువార్త 7వ అధ్యాయం. లోకసువార్త, సరే చదవండి, అదే చదవండి, తీసారుగా చదవండి. సాధారణంగా మనుషుడు సహించే కలుగు శోధన తప్ప మరి ఏదియో నీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయుడు. ఎంత చక్కగా చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఈ నిబంధనలోనికి రావడానికి ఈ పాపం ఏంది అని గింజుకుంటా ఉంటున్నాం కదా.
నేను దీన్ని విడిచిపెట్టాలనుకుంటున్నా, కానీ నాలో బలహీనత ఉంది. అది హార్మోన్స్ ప్రభావం వల్ల ఉంది. ఎవరైనా ఇంకా రాలేదా దాని గురించి? సరే వదిలేసేయండి. నాకు పొద్దున కూడా నిన్న కూడా అనుకున్నాను కానీ రాసుకోవాలి దాని గురించి. వస్తుందిలే నా టైంకి. ఓకే. అయితే మనం అనుకుంటా ఉంటాం, ఎందుకు నేను పాపం విడిచిపెట్టలేకపోతున్నాను, బాప్తిసం తీసుకున్నా, రక్షణ పొందా, రక్తంలో కడుగుబడ్డాను, అయినా సరే ఈ పాపము నన్ను విడిచి ఎందుకు వెళ్ళట్లా, ఈ పాపం నన్ను విడిచి ఎందుకు వెళ్ళట్లా, ఈ పాప కోరికలు పాపపు ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి, నా కన్నులు నన్ను ఆపనీయట్లా, నా కన్నులు వాటిని చూడాలన్న ఆసక్తి కలుగుతుంది, వాటి వైపు తిరగాలన్న ఆసక్తి కలుగుతుంది, ఎందుకు అని మనము అడుగుతూనే ఉంటాము. అందుకే దేవుడు చెప్తున్నటువంటి మాట చూడండి, సాధారణంగా మామూలుగానే మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. మనుషులకు మామూలు శోధన తప్ప ఏమీ సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపడు. సహింపగలిగినంతకంటే ఆయన ఎక్కువగా శోధింపడు. సహింపగలిగినంత మాత్రమే దేవుడు ఇస్తున్నాడు. అంటే దాని అర్థము, మీరు దాన్ని అణుచుకునే శక్తిని దేవుడు మీకు ఇస్తున్నాడు. తాగుడికి బానిసయ్య, దాన్ని అణుచుకునే శక్తి నీకు ఉంది. సిగరెట్లకు బానిసయ్య, దాన్ని అణుచుకునే శక్తి నీకు ఉంది. అలాగే అటువంటి వ్యభిచారమే, కామాతురతే, జారత్వమే, వీటి విషయమే, వాటిని అణుచుకునే శక్తి దేవుడు నీకు ఇస్తున్నాడు. అంతకంటే ఎక్కువ వీటిలో ఆయనే చెప్తున్నాడు వాక్యానుసారంగా. వాటిని అణుచుకునే శక్తిని దేవుడు నీకు ఇస్తున్నాడు. మీరు సహింపగలిగినంత వరకే దేవుడు మీకు ఇస్తున్నాడు. సహింపగలిగినంత వరకే. శ్రమ అయినా, కష్టమైన, వేదనైనా, దుఃఖమైన, ఆర్థిక విషయమైన మీరు సహింపగలిగినంత వరకే, మీరు కట్టుకునేంత వరకే దేవుడు మీకు ఇవ్వగలుగుతున్నాడు. అంటే మీరు కట్టుకోగలరు దాన్ని, ఆ ఆర్థిక విషయాలు మీరు తీర్చగలరు అంటున్నాడు దేవుడు. అది మీరు సహింపగలిగినంత వాటికే. ఇంకేముంటాయి? సహింపగలిగినంత ఇంకేముంటాయి? అనారోగ్యమైన భయంకరమైన తలనొప్పి, భయంకరమైన దగ్గు, భయంకరమైన గుండె జబ్బు, ఇట్లాగా మీరు సహింపగలిగినంత వరకే దేవుడు ఇస్తాడు. కానీ అంతకంటే ఎక్కువ ఇవ్వడు. అంటే ఇప్పుడు పాపమును మనం అణుచుకోగలమా లేదా? అణుచుకోగలం, చక్కగా అణుచుకోగలం దేవుడు చెప్తున్నాడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగజేయను. మార్గమును కూడా కలుగు చేస్తున్నాడంట. ఆ మార్గం ఈరోజు చెప్పినటువంటి వాక్యమే. ఆ మార్గం ఏంటంటే, నువ్వు నా నిబంధనలోనికి రా అంటున్నాడు. నిబంధనలో ఉండే స్థిరత్వంగా ఉంటే నువ్వు అణుచుకోగలవు. నిబంధనలోనికి వస్తే నాతో నిబంధన చేసుకో, ఇంకా ఎన్నడూ నేను ఆ పాపపు జోలికి వెళ్లకుండా నీతో నిబంధన చేసుకుంటున్నా, నన్ను నడిపించు, నాకు సహాయం చేయని నువ్వు ఎప్పుడైతే నిబంధన చేసుకుంటావో అందులో నువ్వు స్థిరంగా నిలబడతావు. లేకపోతే పరుగులేడతావు పాపం కొరకు. ఎక్కడో చోట నువ్వు పడిపోతావు ఉంటావు. నీకు ఒక్కోసారి వచ్చే అనారోగ్య సమస్యలు, శోధనలు, వేదనలు నువ్వు చేసే పాపం మూలంగా వస్తున్నాయి. నీ దేహమును నువ్వు శుభ్రంగా, ప్రశాంతంగా ఉంచుకున్నప్పుడు నీలో ఒక ధైర్యం ఉంటుంది. అది క్రైస్తవులు, పరిశుద్ధాత్మను పొందినటువంటి వారికి బాగా 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 తెలుస్తూ ఉంటుంది. ఎంత శ్రమ వచ్చినా, ఎంత వేదన వచ్చినా, మన ఎదురుగా గొలియాతు ఉన్న మనం దావీదు వలె చిన్నగా ఉన్నప్పటికీ ధైర్యం మనకే ఉంటుంది. అది మనకిస్తున్నాడు. అయితే ఏ విషయాన్నైనా దేవుడు సహించగలిగినంత మటుకే ఇస్తున్నాడు. అంతేకాకుండా నీవు దాని నుండి విడుదల పొందడానికి ఆయన మార్గాన్ని కూడా తెలియజేస్తున్నాడు. అయితే ఈరోజు నేను పాపముతో ఉన్నటువంటి నన్ను దేవుడు మార్గాన్ని ఇస్తున్నాడు. నువ్వు దిగులు పడబాకు. అది నువ్వు ఈరోజు వరకు ప్రార్థన చేస్తున్నావు కదా, అది నేను ఎలాగ విడుదల పొందాలి, నా కంటిని నేను ఎలా నిబంధన చేసుకోవాలి, నా దేహంతో ఎలా నిబంధన చేసుకోవాలి అని నువ్వు ఆలోచిస్తున్నావు కదా, దిగులు పడకు. అది సహించగలిగిందే. కాబట్టి నువ్వు దాన్ని నీ అంతటి నువ్వు చేసుకోగలవు. లోకంలో అనేక మంది వాళ్ళంతటి వాళ్ళు స్థిరంగా ఉన్నారు. వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను వాళ్ళందరినీ బలపరిచాను, ఈరోజు నిన్ను కూడా బలపరుస్తున్నాను. నువ్వు నిశ్చయించుకో, నేను ఉండాలి అని దేవుడు అంటున్నాడు. నువ్వు నిశ్చయించుకున్న తర్వాత ఆ మార్గము కూడా నేనే నీకు తెలియజేస్తాను అంటున్నాడు దేవుడు. ఆ మార్గంలో కూడా నేను నీకు తెలియజేస్తాను అంటున్నాడు. నీకు ఏదైతే నిన్ను పాపంలోనికి నెడుతుందో దాన్ని ఎల్లప్పుడూ నువ్వు గుర్తు చేసుకో. ఇది దేవునికి విరుద్ధమైనది అని నువ్వు ఎల్లప్పుడు గుర్తు చేసుకో.
రోజు నువ్వు గుర్తు చేసుకో, లెగిసి రోజు నువ్వు గుర్తు చేసుకో, ప్రతిరోజు గుర్తు చేసుకో. దేవా నేను నిబంధనలో ఉన్నాను. మార్నింగ్ లేచిన అమ్మటే దేవా నేను నిబంధన చేసుకున్నాను, ఈ నిబంధన నేను తప్పిపోకూడదు, నేను పాపము చేయకూడదని నిబంధన చేసుకున్నా, ఈ నిబంధన నేను తప్పుకోకూడదు. నా దేహం అంతా నా కంట్రోల్లో ఉండాలి, నా దేహం అంతా నా జాగ్రత్తలో ఉండాలి. ఎవడికి, ఏ దుష్టుడికి, ఏ దురాత్మకు నేను చోటు ఇవ్వకూడదు. అది అపవాది, అది ఒక పాము లాంటిది, అది ఒక పాము. అర్థమవుతుందా? నువ్వు ఒక పాపపు ఆలోచనలకు వెళ్తున్నావంటే అది ఒక పాము, అది నిన్ను మింగి వేస్తుంది. నువ్వు సుఖపడుతున్నావేమో ఆ సమయమందు, నువ్వు సుఖపడుతున్నావేమో ఆ సమయమందు ఆలోచన చేసుకో. ఆ ముద్దు ఎంతో మధురంగా ఉంటుంది. పరమగీతములు చదివితే మీకు తెలుస్తుంది, ఆ ముద్దు ఎంతో మధురంగా ఉంటుంది. కానీ అది అపవాది, అది నిన్ను మృంగి వేయడానికే. ఆలోచన చేసుకో, అది నిన్ను మృంగి వేస్తుంది. కాబట్టి దేవుని ఆలోచన శ్రద్ధగా ఉండు. అది నీకు సహింపగలిగినటువంటి దేవుడు నీకు ఇస్తున్నాడు. కానీ అంతేకాదు, ఆ మార్గం కూడా తెలియజేస్తున్నాడు. సహింపగలిగినటువంటి వారికే ఇస్తున్నాడు, మార్గం కూడా తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుడు మన చేతుల్లోనే ఇచ్చాడు. ఆ శక్తి, ఆ బలము, వాటన్నిటిని మనకిచ్చాడు. కాబట్టి ఈరోజు మనము ఆ ఆలోచనలన్నిటినీ, మనకున్న ఆలోచనలన్నిటినీ పక్కనకు పెట్టేయాలి. వాటిని కాల్చివేస్తున్నాం. ప్రార్థన చేసుకునేటప్పుడు ప్రతి ఒక్కరూ మీ పక్కన ఏముంచాలి? అగ్ని ఉంచాలి. మీకు వచ్చినటువంటి ప్రతి పాపమును తీసి ఎందులో వేయాలి? అగ్నిలో వేసి వాటిని కాలుస్తూనే ఉండాలి. కాల్చిపడిపోవాలి. అది మళ్ళీ నువ్వు బయటికి తీసుకోలేవు, ఎందుకంటే అది కాలిపోయింది, బూడిదైపోయింది. ఇప్పుడు నువ్వు పరిశుద్ధంగా ఉన్నావు. వాటన్నిటిని తీసి పక్కన వేసేసినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? పరిశుద్ధంగా ఉన్నావు, కడగబడ్డావు. ఎట్లా కడగబడ్డావు అంటే ముత్యం వలె కడగబడ్డావు. మళ్ళా వెళ్ళొద్దు దయచేసి, ఎవరు మళ్ళా పాపం జోలికి వెళ్ళొద్దు. గట్టిగా ఉండండి. దాన్ని ఏమంటారు తెలుగులో? స్థిరంగా. ఇంకొక గట్టి పదం ఉంది, స్థిరంగా, దృఢంగా, కఠినంగా, బలంగా ఉండాలి. దావీదు గారు రాసిన కీర్తనలు 119వ దావీదు కీర్తన 37వ వచనం. దావీదు గారు రాసిన కీర్తనలు 119వ దావీదు కీర్తన 37వ వచనం. దావీదు గారు రాసిన కీర్తనలు 119వ దావీదు కీర్తన 37వ వచనం. త్వరగా. వ్యర్థమైన వాటిని చూడుకొనక నీ కన్నులను, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పి వేయుము. ఓకే, వేయుము అంటున్నాడు. అంటే ఎవరికి చెప్తున్నాడు ఈయన? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. దేవుణ్ణి అడుగుతున్నాడు. ఓకేనా? దేవుణ్ణి అడుగుతున్నాడు, అయా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. నీ మార్గములలో నడుచుకున్నటకు నన్ను బ్రతికింపుము. వ్యర్థమైన వాటిని చూడకూడదు, నేను వ్యర్థమైన వాటిని ఆలోచించకూడదు, వ్యర్థమైన వాటి యందు నడవకూడదు. వ్యర్థమైనటువంటి ఆలోచనలు, వ్యర్థమైనటువంటివన్నిటిని నా హృదయంలో ఉండకూడదు అనుకుంటారు ఈరోజు. నేను అనుకుంటున్నాను వ్యర్థమైనవి నాకు ఉంటాయా లేదా? లేవు. ఉంటాయని బాకండి మీరు. లేవు, నాకు లేవు. నేను ఎప్పుడో గడుక్కున్నా. ఈ వాకి నాకు ఎప్పుడో తెలుసు కాబట్టి నేను ఎప్పుడో గడుక్కున్నా. భయం ఉందిగా నాకు. మీ అందరికీ చెప్పాలంటే నేను ఎట్లా ఉండాలి? జాగ్రత్తగానండి. దేవుడు యోనాని ఎంచుకున్నాడు కదా. దేవుడు యోనా మాట వినలేదు కాబట్టి ఆయన ఏం చేశాడు? సముద్రంలో, చెప్తున్నాను, భయంకరమైనటువంటి శిక్ష దైవజనుడికి ఉంటుంది. నన్ను అక్కడ నుంచోబెట్టి నువ్వు ఏం చేసావు సంఘంలో? అయ్యా నేను ఎంత చెప్పినా వినలేదయ్యా అంట. నేను ఎంత చెప్పినా నాకు అవన్నీ తెరాదు, నువ్వు ఏం చేసావు సంఘంలో అంటాడు నన్ను. కాబట్టి మీరు నన్ను కూడా బ్రతికించాలి. అర్థమైందా? నన్ను కూడా మీరు అందరూ బ్రతికించాలి. అర్థం చేసుకోండి. కాబట్టి వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము అని నేను దేవుణ్ణి అడుగుతున్నాను. నేను నిబంధనలోనికి ప్రవేశిస్తున్నాను కాబట్టి నేను దేవుణ్ణి అడుగుతున్నాను. దేవా, వ్యర్థమైన వాటిని మోకరించి అడుగుతాను దేవుణ్ణి. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. ఒక మంచి యవ్వన స్త్రీ వెళ్తుంది, కంటి పెట్టి చూస్తున్నాను. వాటిని నేనేం చేయాలి? అట్టాగే చూడాలా? బాగుందని నేనేం చేయాలి? నా కంటిని నేను త్రిప్పివేసుకోవాలి. ఒకవేళ నేను చూసి మోహపు ఆలోచనలు చేశానంటే నేనేమవుతాను? పాపంలోనికి వెళ్ళిపోతున్నాను.
కొన్ని కఠినంగా ఉన్న దేవుని విషయంలో పాటించక తప్పదు. అప్పుడే నువ్వు దేవుని బిడ్డగా ఉంటావు. లేకపోతే వ్యర్థమే వ్యర్థమే వ్యర్థమే. దేవుడు ఈ లోకాన్ని సృష్టించింది ఏదో నువ్వు ఇక్కడ ఊరికే బ్రతికడానికి కాదు. దేవుడు నేను ఇక్కడ సృష్టించింది ఊరికే హాయిగా బ్రతికడానికి, కావాల్సింది వండుకొని తిని సుఖపడటానికి కానే కాదు. దేవుడు సృష్టించింది అది నీవు గ్రహించట్లేదు కనుకే ఆయన అంటున్నాడు, నేను వచ్చిన సమయం మీ రొమ్ము కొట్టుకొందురు. అమ్మో ఇది నిజమేనా అని మీరు కొమ్ముకుంటారు, ఇది నిజమేనా అని రొమ్ము కొట్టుకుంటా ఉంటారు. నిద్రలో నుంచి లేచి నువ్వు అప్పుడు చనిపోతాం, మన అందరం ఉండం, ఏమో మరి ఉంటామో లేదు తెలియదు. కానీ ఒకవేళ చనిపోయామనుకో, ఆయన వచ్చేయడానికి లేచి నిద్రలో ఉన్నవాడు కూడా లేచి రొమ్ము కొట్టుకుంటావు. అంటే చనిపోయిన వాడు సైతం కొట్టుకుంటాడు. ఎందుకంటే వాడు బతుకున్నప్పుడు దేవుని నమ్మలేదు, బతుకున్నప్పుడు చేసినటువంటి పాపములన్నీ వాడికి ఆ సమయం గుర్తొస్తుంది, ఆ వాక్యం గుర్తొస్తుంది. అమ్మో నేను నమ్మనటువంటి దేవుడు ఇతనా, నేను నమ్మిన దేవుని నేను మోసపరిచానా, తెలుసుకొని కూడా ఎంత పాపం చేశానా అని నీ రొమ్ము కొట్టుకుంటావు. ఇది జరగకపోతే ఇది జరిగి తీరుతుంది, ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇటు విషయాలు అది రేపా ఎల్లుండా ఎప్పుడో అనేది తెలియనే తెలియదు. ఉట్టి మాటలు అనుకుంటే నీ భ్రమ. స్త్రీలు బలపరచబడుతున్నారు, పురుషులు ఇంకను మీరు అవివేకంతోనే ఉన్నారు, జ్ఞానిని అనుకుంటున్నారు. మీకు అంత లేదు అసలు, మీరు చాలా కింద ఉన్నారు. దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. దేవుని వాక్యాన్ని చెప్తున్నాను. మనం చాలా కింద ఉన్నాం. మనం ఇంకా దేవునిలో ఎదగాలి, దేవుని పనిని జరిపించాలి, దేవుని సన్నిధికి వస్తూ ఉండాలి, వాక్యాన్ని తెలుసుకోవాలి, ఆయన గురించి గుర్తిరుగుతూ ఉండాలి. కాబట్టి శ్రద్ధ కలిగి ఉండండి, ఆలోచన కలిగి ఉండండి, నిబంధనలో ఉండాలి, నిబంధన జీవితం గడపాలి. మనం పాపాన్ని విడిచిపెట్టాలి అంటే దేవుని శక్తి కావాలి, ఆయన ఆత్మ కావాలి, ఆయన శక్తి కావాలి, ఆయన పరిశుద్ధాత్మ మనకు కావాలి, ఈరోజు నేను నా పాపములన్నీ క్షమింపబడాలని నేను అనుకుంటున్నాను దేవునితో. నేను మరలా ప్రార్థన చేసుకుంటాను. ప్రతి ఒక్కరు అనుకోండి, నీ దేహంతో నిబంధన చేసుకో, దేవుని అడుగు, కంచి వేయమని అడుగు. నీ స్థలం చుట్టూ కంచి వేయాలంటే ఎంతో కొంత ఖర్చు ఉంటుంది. నీ దేహం చుట్టూ స్థలం వేయాలనుకున్నా సరే ఖర్చు ఉంటుంది. ఆ ఖర్చు ఏంటా అని దేవుణ్ణి అడుగు. అయ్యా ఆ ఖర్చు ఏంటని అడుగు. డబ్బులు కావాలి ఆయనకి, అడగండి. అయ్యా నా చుట్టూ కంచి వేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది అని అడుగు దేవుణ్ణి. నీ హృదయాన్ని అడుగుతూ ఉంటాడు దేవుడు. ఆ పాపాన్ని విడిచిపెట్టు, కంచి వేస్తాను, ఇక నుండి నీకు ఆలోచన రాదు, ఆయన నీ చుట్టూ కంచి వేస్తానంటున్నాడు. చివరిగా లోకాసు వార్త 7వ అధ్యాయం 47వ వచనం. లోకాసు వార్త 7వ అధ్యాయం 47వ వచనం. లోకాసు వార్త 7వ అధ్యాయం. శ్రీని గారు ఏంటి అయిపోయిందో ఆమె జాగ్రత్తగా వినండి. అందరికీ దేవుడు మాట్లాడుతున్నాడు. చదవండి, ఒక్కరు చదవండి. రాంబాబు గారు చదవండి. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు చాలు. ఎంత గొప్ప మాట చూడండి, అసలు ఎంత గొప్ప మాట దేవుడు ఇస్తున్నాడు మనకి. నేను చేసిన పాపములు ఎవరు క్షమిస్తారు? నా భర్త, నా భార్య, నా బిడ్డల, నా తోబుట్టుల, నా బంధువుల, లేకపోతే కోర్టుల జడ్జా, లాయరా, యమధర్మరాజా, నిన్ను యమధర్మరాజు చూస్తూనే ఉంటాడు అంటాడు. ఆయన ఒక వేషం అవన్నీ పెట్టేసుకుని బంగారం అంతా పెట్టుకొని ఇట్లా సినిమాలో చూస్తూ ఉంటారు కదా మీరు. యమధర్మరాజు ఆయన క్షమిస్తాడా? ఆయన పాశం విసిరి నిన్ను లాగుతాడా? లాగిని తీసుకెళ్ళి అగ్నిలో వేస్తాడా? ఆమె ఎక్కువగా ప్రేమించెను గనక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమింపబడ్డాయి. ఎంత చక్కగా చెప్తున్నాడు దేవుడు, ఎంత చక్కగా చెప్తున్నాడు. ఈరోజు నేను నిబంధనలోకి వెళ్తున్నాను కనుక దేవుడు నాకు ఈ మాట చెప్పాడు. నేను ఈరోజు నిబంధనలోకి వెళ్తున్నాను కనుక దేవుడు ఈరోజు నాకు ఈ మాట చెప్పాడు. నేను ఆయనను విస్తారంగా ప్రేమించాను. విస్తారంగా ప్రేమించడం అంటే ఎక్కువగా
భలే చెప్తున్నారు అసలు. నేను అడిగితే మీరు నానార్థాలు పర్యాయ పదాలు అన్నీ చెప్తారు, కానీ అసలైన అర్థం అడిగి చెప్పరు. విస్తారముగా ప్రేమించారు అంటే ఇదిగో దేవునికి హృదయాన్ని ఇస్తున్నారు. ఆయన ఆజ్ఞకు భయపడుతున్నారు. మీరు దేవుడు ప్రేమిస్తున్నాడు కనుకే మీరు దేవుని ఏం చేయాలి? ప్రేమించాలి. ఈ ప్రార్థనలో మరొకటి యాడ్ చేసుకోండి. అయ్యా, నువ్వు ప్రేమించిన రీతిగానే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. చెప్తారు అందరూ? నీ భార్యకి చెప్పడం కాదు, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నీ భర్తకి చెప్పడం కాదు, రోజా పువ్వు ఇచ్చి ఐ లవ్ యూ. యవనస్తులు ప్రపోజల్ చేసుకుంటా ఉంటారు. వీడు మోకాలు ఎత్తాడు, పువ్వు ఆ చేతిలో పెడతాడు, ఎట్లా ఎత్తాడు. లోకానుసారంగా జరుగుతూ ఉంటాయి. దేవుని మనం ప్రేమించాలి. దేవుని మనం అప్పుడే మన హృదయం కూడా చక్కగా ఉంటుంది, చక్కగా ఉంటుంది. సో నువ్వు చెప్పినట్టే, దేవుడు చెప్పినట్టే, దేవా నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను. చదవండి, ఆమె విస్తారమైన పాపములు విస్తారంగా ప్రేమించాను గనక క్షమించబడిను. విస్తారంగా ప్రేమించాను కనుక విస్తార పాపములు క్షమింపబడిను. ఎవరంటే ఈ స్త్రీ వ్యభిచార స్త్రీ. ఓకేనా? వ్యభిచార స్త్రీ జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ఇదొక జరిగినటువంటి విషయము, బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి విషయము, 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయము. ఒక వ్యభిచారి స్త్రీ క్రీస్తు ప్రభువారు వారి శిష్యులు అక్కడ భోజనం చేస్తుండగా ఆ వ్యభిచార స్త్రీ వచ్చింది, క్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చింది. ఏం చేస్తుంది? ఒక అత్తర్ అనమాట, మంచి క్వాలిటీది అనమాట, ఖరీదైనటువంటిది. కొట్లో ఏదో ఒకటి, ఏది తక్కువ వస్తే అది అనలామా, ఏది తక్కువ వస్తే ఇది అది పాదాల మీద పోసేది, ఏది తక్కువ వస్తాయి అని అనలామా. ఖరీదైన తెచ్చింది. ఎందుకంటే ఆయన ఘనమైనటువంటి దేవుడు. ఈ లోకంలో ఎంత ఖరీదైనటువంటిది ఉంటుందో అంత ఖరీదైనటువంటిది ఆమె తెచ్చుకొని పాదాల మీద పోసి చక్కగా తుడిచింది. ఈ వ్యభిచారిణి స్త్రీ క్రీస్తు ప్రభువారి దగ్గరికి రావడానికి కారణం ఏంటంటే, ఆమె అనేక సంవత్సరాల నుంచి పాపంలో ఉంటూ తనకి తానుగా నా జీవితం ఇంతేనా, నా పాపం ఇట్లాగేనా ఉండేది, ఇది నాకు అసహ్యమైనదిగా ఉంటుంది, దీని నుండి నన్ను ఎవరు బ్రతికిస్తారు, దీని నుండి నన్ను ఎవరు విడుదల కలుగు చేస్తారని ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తుంటే క్రీస్తు ప్రభువారు పాపములను చంపే రీతిగా, పాపములను క్షమించే రీతిగా ఆమెకు కనబడినప్పుడు ఒక అత్తరు తీసుకొని వచ్చి ఆయన పాదాలతో కడిగి తన జుట్టుతో తుడిచింది. ఆమె నమ్మింది, తన పాపములు క్షమింపబడతాయని నమ్మింది, విస్తారంగా ప్రేమించింది కనుక ఆ సమయమందు ఆమె హృదయం అంతటా తీసుకువెళ్ళి అంతమంది శిష్యులు ఉన్నప్పటికీ ధైర్యంగా క్రీస్తు ప్రభువారి పాదాలు కడిగింది. క్రీస్తు ప్రభువారు దాని కింద చదవండి అమ్మ ఒకసారి, ఆ వచ్చిన తర్వాత చదవండి. చాలామంది డౌట్ పడతారు మరలా అక్కడ. చదవండి, చదువు తల్లి. చాలు తల్లి, చాలు. నువ్వు కొంచెంగా ప్రేమించినా నీ పాపము క్షమింపబడతాయి. ఆమె విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె పాపము క్షమింపబడ్డాయి. మనతో చెప్తున్నాడు, కొంచెము విశ్వాసం, కొంచెము ప్రేమ ఉన్న నీ పాపములు క్షమింపబడతాయి. ఈరోజు నేను విస్తారంగానే ప్రేమిస్తున్నాను. నేను దాని కొలమానం చూపట్ల, ఎంత చేయాలని కొలమానం లేదు నాకు. విస్తారంగా నేనేం చేస్తున్నాను? ఎవరిని ప్రేమిస్తున్నాను? నా దేవుని నేను ప్రేమిస్తున్నాను. నా దేవుణ్ణి, ఆత్మను దేహమును చంపువాని నేను ప్రేమిస్తున్నాను. ఆత్మను దేహమును రెండింటిని చంపువాని నేను ప్రేమిస్తున్నాను కనుకే ఆయన నా విస్తారమైనటువంటి పాపములు క్షమిస్తున్నాడు. చూడండి ఎంత ధన్యత ఇస్తున్నాడు. ఈరోజు మార్గం తెలియజేశాడుగా. మీరు సహింపగలిగినంత మటుకే మీకు ఇస్తాను. ఆ మార్గము కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఏంటి ఆ మార్గము? మీరు విస్తారంగా నన్ను ప్రేమించినప్పుడు విస్తారమైనటువంటి మీ పాపములు క్షమింపబడతాయి. నేను ప్రేమిస్తున్నాను అంటే సరిపోదు. ఓకేనా? నేను ప్రేమిస్తున్నాను అంటే సరిపోదు, దాని క్రియలు కూడా ఉండాలి. దేవుని నేను ప్రేమిస్తున్నాను అంటే సరిపోదు. చూపించు, ఎట్లాగా ప్రేమిస్తున్నావో చూపించు. ఆయన వాక్యానుసారంగా చూపించు, మార్పు చూపించు. 2024 సంవత్సరం మనం లెక్క పెట్టుకుంటున్నాము. ఈ చివరి రోజుల్లోకి వచ్చేసాం. ఇంకొక నెల ఉంది. 2025 సంవత్సరానికి నువ్వు ఎట్లా వెళ్తున్నావు? మార్పు చూపించి నీ ప్రేమను రుజువు చేసుకో.
నీ ప్రేమను రుజువు చేసుకో దేవునిలో, నీ పాపములు క్షమింపబడతాయి. కఠినంగా ఉండండి, కఠినంగా ఉండండి. పదం ఇప్పుడు గుర్తొచ్చింది. కఠినంగా ఉండండి. ఈ ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయొచ్చా? చేస్తారా? అసలు ప్రయత్నం చేస్తారా? కఠినంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారా? నోటి నుంచి బూతులు వస్తాయి, అంచుకుంటారా? కోపం వస్తుంది, అంచుకుంటారా? నీ భర్త నేను తిడతా ఉంటాడు, నువ్వు సైలెంట్గా ఉంటావా? చెలరైపోతావా? వాడే అంత లేతే నాకే అంత ఉండాలి అంటావా? లేతే నువ్వెంత నువ్వు అని అంటారు కొంతమంది లేడీస్. నువ్వెంత నేను తెలుసుకుంటే. అట్లాంటి స్త్రీలు కూడా ఉంటారు, పురుషులు ఉంటారు. బట్ దేవుని సంఘంలో ఉన్నటువంటి వారు మీరు ప్రశాంతంగా ఉండాలి. పరిశుద్ధాత్మని యొక్క గొప్ప లక్షణం ఏంటంటే సైలెంట్గా, మౌనంగా దేవునికి విడిచిపెట్టి గమనించుకోవటమే దాని యొక్క గొప్ప లక్షణం. గొప్ప లక్షణం అదే. నీకు ఒక శ్రమ ఉంది, ఏం జరుగుతుందో నువ్వు గమనించు. కుటుంబం విడిపోయింది, కుటుంబం విడిపోయింది. ఏం చేయాలి చెప్పు? దేవుణ్ణి అడగాలి, ప్రార్థన చేయాలి, బహుగా ప్రార్థన చేయాలి. అప్పుడు అవి కట్టబడతాయి, కుటుంబాలు కట్టబడతాయి. అది ఏదైనా సరే, ఏ విషయాలైనా సరే. ఇప్పుడు మనం చివరిగా మాట్లాడుతున్నాం. దేవుడు యుద్ధము యెహోవాదే అని అంటున్నాడు. ఇప్పుడు మనం ఎవరితో యుద్ధం చేయాలి తెలుసా? మనలో ఉన్న పాపములతో యుద్ధం చేయాలి. అపవాదే చివరికి ఆడే ఉంటాడు, చివరికి వాడే. నీ పాపము నీలో ఉందంటే అపవాది నీలో ఉన్నాడని అర్థం. అయితే అపవాది అని చెప్పి మనం ఏదో అనుకుంటున్నాం, కానీ లోపల ఏంటిది దాని అర్థము? పాపము. ఇప్పుడు దేవుడు యుద్ధము చేయమంటున్నాడు. ఎవరితో? మనలో ఉన్నటువంటి పాపముతో చేయాలి యుద్ధము చేయాలి. ఎప్పుడు చేయాలి యుద్ధము? రోజు చేయాలి యుద్ధము. ప్రతిరోజు చేయాలి యుద్ధము. ప్రతిరోజు నువ్వు ఎలాగ బ్రతుకుతావో తెలీదు, ఎటు పాపానికి దారిస్తావో తెలీదు. అందుకే నువ్వు యుద్ధం చేయాలి, ప్రతిరోజు యుద్ధము చేయాలి. అందుకే అంటున్నాడు మంచి పోరాటము పోరాడి తిని. మంచి పోరాటము. ఎందుకంటే ఈ పాపపు ఆలోచనలు రోజు రోజుకి నిన్ను చంపేస్తూ ఉంటాయి, రోజు రోజుకి నిన్ను ఇచ్చేస్తూ ఉంటాయి. నువ్వు మనుషులతో కాదు పోరాటము, నీలో నువ్వు పోరాటం చేయాలి. నీలో ఉన్న పాపపు ఆలోచనలతో నువ్వు పోరాటం చేయాలి, వాటిని నిలబెట్టుకోవాలి. అందుకే రాయబడింది, అబ్బా మంచి బలానమ్మకమైన మంచి దాసుడా అంటాడు దేవుడు. అప్పుడు బలానమ్మకమైన మంచి దాసుడా, నీ విశ్వాసం నువ్వు కాపాడుకుంటువి అని దేవుడు అప్పుడే అనేది. ఎందుకంటే ఎదుటోళ్ళని ఫైట్ చేసి గెలిచావని కాదు, ఏం చేసావని నీలో ఉన్న పాపములను నువ్వు అణుచుకుంటున్నావు. అందుకని దేవుడు నిన్ను అంటున్నాడు, మంచి పోరాటం పోరాడావయ్యా, మంచి పోరాటం పోరాడా, విశ్వాసమును కాపాడావు, నీ పరుగుని కడముట్టించుకున్నావు. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. ఈరోజు మనం ఏం చేయాలి? మంచి పోరాటము, యుద్ధము చేయాలి. ఎవరితో యుద్ధము? అందరు చెప్పాలి, ఎవరితో యుద్ధము? పాపంతో. మన అంతర్గత యుద్ధం జరగాలి, అంతర్గత యుద్ధము. మౌనంగా యుద్ధం జరగాలి. ఈ యుద్ధం మౌనంగా ఉంటుంది. కూర్చుంటాము, పడుకుంటాము, నీకున్నటువంటి ఆలోచనలు లోపల నువ్వు చంపుతున్నావు, లోపలే నువ్వు చంపేస్తున్నావు. నువ్వు గెలుస్తున్నావు. ఈరోజు యుద్ధాన్ని గెలుస్తున్నాం. ప్రతిరోజు జరిగే యుద్ధంలో మనమే గెలుస్తున్నాం, మనం ఓడిపోకూడదు. యుద్ధం యెహోవా చేస్తున్నాడు, ఆయన పక్షమును అడగండి. యుద్ధము నేను గెలవాలి, ప్రతిరోజు యుద్ధము నేను గెలవాలి. నీ భార్యతో, నీ భర్తలతో కాదు యుద్ధము, నీ కుటుంబాలతో, బంధువులతో, వాళ్ళతో కాదు నీ యుద్ధము. నీ అంతర్గతంలోనే, లోపల ఉన్నటువంటి నీ పాపముతోనే నీ యుద్ధము గెలవాలి. నిశ్చయించుకోండి. అప్పుడే నిబంధనలోనికి మనం వెళ్తున్నాం. ఈరోజు ఈ మాటలు ప్రతి ఒక్కరూ జాగ్రత్త చేసుకోండి. నిబంధనలోనికి ఎవరు వస్తున్నారు? నిబంధనలో ఎవరు ఉంటారు? మాటలు గుర్తుపెట్టుకోండి, దయచేసి ఎవరు విడిచిపెట్టద్దు. మాటలు గుర్తుపెట్టుకుని, దేవుడు ప్రేమ చేతే చెప్తున్నాడు, ప్రేమ చేతే గద్దిస్తున్నాడు, ప్రేమ చేతే ఉంటున్నాం. మనందరం ఆయనకు లోబడి ఉండాల్సిందే. రేపు క్రొత్త నిబంధనలో క్రీస్తు ప్రభువారు ప్రాముఖ్యంగా ఏర్పాటు చేసినటువంటి నిబంధన ఆయన శరీరము, ఆయన రక్తము. అది ముందుగానే ఈరోజు చెప్పాల్సినటువంటి వాక్యమే, కానీ నేను ముందు మనకు చెప్పాను కాబట్టి మనం నిబంధనలో ఉండాల్సినటువంటి విషయాలను గురించి చెప్పాను.
ఇప్పుడు మనం నిబంధనలో ఉండినప్పుడు ఉన్నాము కాబట్టి ఇందులో ఉంటేనే రేపు వచ్చే వారం చెప్పబోయే క్రీస్తు ప్రభువారి శరీరము అలాగే రక్తమును గూర్చిన ఆ రొట్టెను గురించి ఆ ద్రాక్షారసం గురించి మనం మాట్లాడుకోవాలి అంటే నువ్వు నిబంధనలోనికి రావాలి. మనందరం రక్తంతో ఏమయ్యా రక్తముతో కడుగబడి పరిశుద్ధపరచబడి ఎక్కడికి వెళ్ళాము? శరీరంలో ప్రవేశించాము. అప్పుడే కడగబడ్డాము కాబట్టే శరీరంలోనికి ప్రవేశించాము కాబట్టే యోగ్యముగా క్రీస్తు ప్రభువారి శరీరమును రొట్టెను ద్రాక్షారసమును తీసుకుంటాం. వీటిని గురించి వచ్చే వారం మనం మాట్లాడుకుందాం. కాబట్టి వాక్యం విన్న మీ అందరికీ క్రీస్తు ప్రభువారి నామమున వందనాలు. దయచేసి